భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన భక్తి శాస్త్రం శ్రీమద్ భాగవతంలో స్వయంభూ మనువు నుంచి పవిత్రమైన చక్రవర్తుల గురించి, మహర్షుల గురించి మనం చెప్పుకుంటూ, భాగవతోత్తములు, యోగులు, జీవన్ముక్తులు అయినటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. ఆనాడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజర్షులు ఎటువంటి పరిపాలనా విధానాన్ని అనుసరించారు, ఆ పరిపాలనతో దేశానికి ఎలాంటి సౌభాగ్యాన్ని ఇచ్చారు, రాజనీతి ధర్మములు, వీటిని తెలుసుకుంటూనే మనం ఆధ్యాత్మికమైన ధర్మములు కూడా వివరించుకుంటూ, గొప్ప చక్రవర్తి అయినటువంటి భరతుడు అద్భుతమైనటువంటి యజ్ఞముల చేత, ఉపాసనా బలం చేత, యోగంతో పరమాత్మ యొక్క భక్తి కలిగి, వైరాగ్యంతో తన యొక్క సమస్త సంపదల్ని, మోహాల్ని కూడా విడిచిపెట్టి పుత్రుడికి రాజ్యభారం అప్పజెప్పి గండకీ నదీ తీరంలో ఉన్న పులహాశ్రమానికి చేరుకున్న మహానుభావుడు అక్కడ సాధన చేస్తున్న సమయంలో ఆయన యోగం చక్కగా సాగుతూ ఉన్నప్పటికీ పూర్వజన్మల ప్రారబ్ధ రూపమైనటువంటి మోహం ఒకానొక లేడీ కోన రూపంలో ఆయనకు తారసపడి, దానితో ఆయన లంపటుడై ఆ తనువు విడిచిపెట్టేటప్పుడు తద్ధ్యానంలో ఉండడం చేత తర్వాత మళ్ళీ లేడి శరీరాన్ని ధరించాడు. అయినప్పటికీ గత జన్మలో చేసినటువంటి యోగ సాధన వ్యర్థము కాలేదు. అది ఇక్కడ పనికి వచ్చి బుద్ధియోగాన్ని కలిగించి ఆ మహానుభావుడు అనుస్మృతి కలిగి పూర్వజన్మ స్మృతిలో పెట్టుకుని తానేమిటో తెలుసుకుని అప్పటి లేడీ శరీరంతో తాదాత్మ్యం చెందకుండా, ఆ దేహముతో మళ్ళీ లంపటాల్లోకి వెళ్లకుండా వైరాగ్యంతోనే ఉంటూ, ఇదివరకటి పులహాశ్రమం చెంతనే తాను తన యొక్క ఆయువును లెక్క పెట్టుకుంటూ చివరికి ఆ శరీరాన్ని త్యజించి ఇక మూడవ ప్రారబ్ధాన్ని అనుభవించడానికై ఆయన ఒక అద్భుతమైనటువంటి జన్మని పొందాడు. వేదవేత్తల ఇంట పుట్టినప్పటికీ జీవన్ముక్తులై ఉన్నాడు. అంటే ప్రారబ్ధ మాత్రమే అనుభవం, ఈ జన్మలో మరేం లేదానికి. అటువంటి స్థితిని పొందిన ఆ జీవన్ముక్తుడి యొక్క స్థితిని నిన్న అనేక విధాలుగా మనం చెప్పుకున్నాం. ఒకానొక సమయంలో రహూగణుడు అనేటువంటి సవ్వీర దేశానికి చెందిన రాజు పల్లకిలో వెళుతూ ఉన్నాడు, బోయిలు మోస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక బోయి చాలకపోయేటప్పటికల్లా ఈ మహానుభావునే బోయిగా పెట్టారు. అప్పుడు నెమ్మదిగా వెళుతున్న ఈయన్ని చూసి ఆయన మందలించగానే అప్పుడు సంభాషించాడు మహానుభావుడైన భరతుడు. ఈయన్ని మనం జడభరతుడు అని వ్యవహరిస్తున్నాం. జడుని వలే కనబడుతున్నటువంటి భరతుడు అంటే ప్రపంచానికి మనం తీవ్రంగా స్పందించిపోతూ ఉంటాం. అంటే ప్రపంచ విషయంలో మనం చాలా చైతన్యవంతులం, భగవద్విషయంలో జడులం మనం. అంటే భగవద్విషయ స్పందన ఉండదు, ప్రపంచ విషయ స్పందన బాగా ఉంటుంది. కానీ యోగులు తద్విరుద్ధంగా ఉంటారు. వారి నిరంతర భగవద్విషయ స్పందన తచ్చైతన్యం ఉంటుంది, జగద్విషయంలో జడులై ఉంటారు. యానిషా సర్వభూతానాం తస్య జాగ్రత్త సంయమి అని భగవద్గీతలో స్వామివారు చెప్పింది. అది మనకి ఏది రాత్రో వాళ్ళకి అది పగలు అన్నారు యోగులకి. అంటే మనం ఏ విషయంలో నిద్రపోతామో వాళ్ళు ఆ విషయంలో మేల్కొంటారని. అంటే మనం జ్ఞాన విషయంలో, భగవద్ విషయంలో నిద్రపోతాం, ఆ స్పందన కూడా తగలదు. వాళ్ళు ఆ విషయంలోనే మేల్కొంటారు. మనం ఏ విషయంలో మేల్కొంటాం? ప్రపంచ విషయంలో. ఆ విషయంలో వాళ్ళు నిద్రపోతారన్నాడు. కానీ ఎవరికి ఏది రాత్రో ఎవరికేదో పగలో తెలిస్తే అసలైన శివరాత్రి అంటే ఏమిటో అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఆ స్థితి అంతర్ముఖీనమై భగవత్ ప్రజ్ఞతో ముడిపడినటువంటి బుద్ధి ఎవడుకున్నదో వాడు అసలైన శివరాత్రి చేసినవాడు. అందుకే అది 3 సంధ్యలు దాటిన తర్వాత వచ్చిన తురీయ సంధ్య, త్రిగుణాతీతమైన స్వరూపము. 3 సంధ్యలు ప్రతివారికి తెలుసు. తురీయ సంధ్య అర్ధరాత్రమునందే ఉంటుంది అక్కడ. అది గమనించవలసిన ఒకనొక స్థితి. ఆ సంధ్యాస్థితికి, ఆ పూర్ణ స్థితికి చెందినటువంటి వాడు, తురీయ భూమికి చెందినవాడే మహానుభావుడైనటువంటి జడభరతుడు. అందుకని జడ అనే శబ్దము లోక వ్యవహారం బట్టి జడ అన్నాం, కానీ నిజమైన చైతన్యవంతులు వాళ్ళేనండి. అలాంటి వాళ్ళని చూసి పిచ్చివాడు అనుకుంటాం. ఎందుకంటే 1000 మంది పిచ్చివాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచివాడిని వాళ్ళు పిచ్చివాడు అంటారు. అలాగే సంసార లంపుడులైన వాళ్ళు అందరూ కలిసి ఒక జీవన్ముక్తుడిని పిచ్చివాడిని, జడ్డని పిలుస్తారు ఇక్కడ. అదే బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పినట్లుగా. అయితే ఎవరితోనూ మాట్లాడినటువంటి వాడు, సాక్షీభూతంగా గమనించేవాడు, ఒకడికి ఉపదేష్టా కాడు, ఇంకొకటి నుంచి శిష్యుడు కాడు. ఆ విధంగా ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే నమస్క్రియా అంటాడు గౌడ భగవత్పాదులు వారు. వాళ్ళు ఆశీర్వదించరు, నమస్కరించరు, సర్వం బ్రహ్మమయమైనప్పుడు. అలాంటిది ఇతనికి ఎందుకంటే ఉపదేశం చేశాడు అన్న ప్రశ్న మనకు కలుగుతుంది. ఉపదేశం కూడా ఆయన అడిగాడే పెట్టాడా? మందలించాడు. మందలించగానే ఈయన ఒక మాట అన్నాడు. అవివేకులు మాట్లాడే మాటలన్నీ చక్కగా మాట్లాడేవి నాయన. ఒక విధంగా నువ్వు చెప్పింది నిజమేలే, నీ పాపం, తమరికేమీ శ్రమ లేదు కదా, అసలు నడవడం లేదు తమరు అన్నాడు. నిజమే, నేను నడవడం లేదు, ఎందుకంటే నడిచే దేహం నేను కాను, నడిచే దేహం నేననే భ్రాంతి నాకు లేదు. అదేవిధంగా ఇక్కడ మోసేది కూడా నేను కాదు, దేహమే మోస్తున్నది.
అంటే దేహానికి ఆత్మకి భేదం ఏమిటనేది తావన్మాత్రంగా ఈయన మాట్లాడుతూ స్థౌల్యం కార్ష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుతుర్భయం కలిరిచ్ఛాజరాచ నిద్రారతిర్మన్యురహం మదశుచో దేహేన జాతస్య హిమే నసంతి. ఒక విధంగా ఇది పరిశీలిస్తే శంకర భగవత్పాలు వారి నిర్వాణ షట్కం మొదలైన శ్లోకముల వల్లనే కనబడుతుంటుంది. ఇది నిజానికి ఆత్మతత్వ విచారానికి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయడానికి భగవత్పాదులు వంటి వారు ప్రకరణ సాహిత్యాన్ని అందించారు. అలాంటి శ్లోకం ఇది. లావవడం, చిక్కిపోవడం, శారీరక మానసిక రోగాలు, ఆకలి దప్పికలు, భయాలు, కలహాలు, కోరికలు, ముసలితనం, నిద్ర, ప్రేమ, అహంకారం, గర్వం, శోకం ఇవన్నీ కూడా దేహ సంఘాతానికే ఉంటాయి కానీ నాకుండవు సుమా అన్నాడు. ఈ ఒక్కడి విచారణ చేస్తే ఇప్పుడు ఇవన్నీ పదాలు కొత్తగా విన్నామే కానీ అనుభవాలు అందరికీ ఉన్నవే. కానీ ఇవి అనుభవిస్తున్నది నేను కాదు, అప్పుడు నేనెవరిని ఇది ఆలోచించాను. మరి నేను అనుభవిస్తున్నానండి అని అనుకుంటున్నావు నాయన అన్నాడు ఇక్కడ. కనుక దేహ సంఘాతం అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది దేహేంద్రియ మనస్సు ఇవన్నీ కూడా దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, బుద్ధి వేడి ధర్మాలు వేటివో తెలుసుకోవాలి ఇక్కడ. కనుక దేహధర్మాలు కొన్ని ఉన్నాయి. పెరగడం, తరగడం, యవ్వనం, వార్ధక్యం ఇత్యాదులు, రోగగ్రస్తం అవ్వడం, అదేవిధంగా జనన మరణాలు దేహధర్మాలు, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు, భయము, శోకము, సుఖము, దుఃఖము మనోధర్మాలు. ఇప్పుడు చెప్పు నా ధర్మం ఏమిటి? సచ్చిత్ నా ధర్మం. ఇది తెలుసుకుంటే చాలు. సచ్చిత్ అంటే మొదటి నుంచి అదే ఏకరువు పెడుతున్నాం. వాసుదేవ, ఏది సద్రూపమో ఏది చిద్రూపమో అది నా అసలు స్వరూపం. దానివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇందాక చెప్పినటువంటి వరసక్రమం అంతా దానివల్ల పనిచేస్తుంది. కానీ దానివల్ల పనిచేస్తుంది కానీ దానికి ఇవేవీ లేవు. కనుక దేనివల్ల ఇంద్రియ సంఘాతములు ఇవన్నీ అనుభవిస్తున్నాయో ఈ అనుభవాలు ఇంద్రియ సంఘాతములకే కానీ దేనివల్ల ఇవి పనిచేస్తున్నాయో ఆ చైతన్యానికి లేదు. అది నా స్వరూపము. ఇది ముందు విచారణతో తెచ్చుకోవాలి. చెయ్యగా 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 ఎప్పుడు నిధిధ్యాసంతో అది నిలబడిపోతుంది ఇక్కడ. ఇది సాధకుడి స్థితి. కానీ సిద్ధుడు అలాంటి వాడు కదా. వాడు ఎప్పుడు తాను ఆత్మస్వరూపంగానే ఉంటాడు కనుక వీటన్నిటిని సాక్షీభూతంగా చేస్తూ ఇది నేను కాదు అనేటువంటి స్థితిలో ఉంటాడు. ఇది మనం ఉదాహరణ చెప్పుకున్న జీవన్ముక్తుల విషయంలో ఆ జీవన్ముక్తుడు ఈయన. ఒక ఏనుగు సరస్సులో ఉన్నప్పుడు తగలబడుతున్నటువంటి అడవిని ఎలా సాక్షిగా చూస్తూ ఉంటుందో ఆత్మస్థితిలో ఉన్నటువంటి యోగి జగత్తు యొక్క పరిణామాలను అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు ఇక్కడ. కనుక నువ్వన్నావే నేనెవరు నేనెవరని ఇదే చెప్తున్నాను. పైగా ఇవాళ నువ్వు స్వామివి. స్వస్వామ్య భావో ధ్రువ ఈడ్యయత్ర తర్హ్యుచ్యతేశౌ విధికృత్య యోగ. ఇవాళ నువ్వు ప్రభువి అని కూర్చున్నావు పైన. ఇక్కడ ఒక పార్థివ వికారం రాజై పైన కూర్చుంటే ఒక పార్థివ వికారం బోయి మోస్తోంది. ఇదేంటి తేడా చెప్పు. అక్కడ ఇక్కడ ఉన్నది. మధ్యలో దారు వికారం కూడా ఉంది, అది పల్లకి. ఈ వికారాలది లోపల నుంచి చూడు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తదేవ పితృపుత్రాధ్యాత్మనా భేదత. సరిగ్గా దక్షిణామృత స్తోత్రంలో శంకరులు ప్రతిపాదించింది. స్వస్వామి సంబంధత స్వస్వామ్య భావో ధ్రువ ఈడ్యయత్ర. భాగవతం అయిపోయింది, మళ్ళీ వేదాంతం మొదలెట్టండి అంటే ఇది వేదాంతమేనైనా అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఉత్తములే మహాత్ముల్లో ఒక్కొక్క వర్గం వాళ్ళని మనకు చూపిస్తోంది భాగవతం. ఇది పరిశీలించండి ఇక్కడ. నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు పరాభక్తికి చెందిన వారిని ఎలా చూపిస్తోందో కేవలం కామ్యమైన భక్తి కలిగిన సత్పురుషుల్ని అంతే చూపిస్తుంది. కర్మనిష్ఠుల్ని చూపిస్తున్నది, పాపజీవుల్ని చూపిస్తున్నది, మధ్య మార్గంలో ఉన్న వాళ్ళని చూపిస్తుంది, లంపటుల్ని చూపిస్తుంది, ముక్తుల్ని చూపిస్తుంది, వైరాగ్యవంతుల్ని చూపిస్తుంది. ఈ రకరకాలైన వారిని చూపించడంలో ఏ మార్గం మనకి యోగ్యమనేది స్పష్టంగా అందిస్తోంది భాగవతం. అందుకు ఒక్కొక్క పాత్రలు వాటి యొక్క చరిత్రలు మనం గ్రహిస్తున్నాం. ఇప్పుడు ప్రభువు సేవకుడనే భావం ఇవాళ ఈ ఉపాధితో నువ్వు సంపాదించావు. ఇవి స్థిరం అనుకుంటున్నావా? ఇవి మారుతూ ఉంటాయి. ఒకానొక భావం మనం పెట్టుకుని ఇంకోటి ఎందుకు భావాన్ని పెట్టుకుని ఈ ఆరోపిత భావాలు సత్యాలు అనుకుని వెళ్ళిపోతున్నాం. ఉన్మత్తమత్త జడవత్స్వ సంస్థాం గతస్య మే వీర చికిత్సితేన అర్థక్రియాన్ భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేషః. నువ్వు ఇతరులు నన్ను చూసేమనుకుంటారంటే పిచ్చివాడు, మత్తుడు,
జడుడు అంటారు. కానీ నేను ఆత్మనిష్ఠుణ్ణి. నన్ను శిక్షిస్తానన్న నువ్వు చూసావా, సరిగ్గా చెయ్యకపోతే నన్ను శిక్షించడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు? శిక్ష వల్ల మార్పు తీసుకురావాలి. కానీ మారే వస్తువు కాని నేను అపరిణామ స్వరూపుడను. మారే వస్తువు కాని నన్ను శిక్షించి ఏం మారుస్తావు నువ్వు? నన్ను శిక్షించి మార్చడం ఎలాంటిదంటే పిండైపోయిన పిండిని మళ్ళీ పిండి చేద్దామని పెండడం లాంటిదయ్యా అన్నాడు ఇక్కడ. పిండిని మళ్ళీ దంచితే ఏమవుతుంది? పిండి అవుతుంది. కనుక నువ్వేం చేసినా నా స్వస్థితి మారదు. జనాలకి నేను జడుల్లా కనబడడం అలాగే ఉంటుంది, నేను పూర్ణ చైతన్యమూర్తిగా ఉండడం ఇలాగే ఉంటుంది. నీ శిక్ష వల్ల ప్రయోజనం లేదు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, మనమైతే ఏంటో పిచ్చాడో ఆగుతున్నాడు, మళ్ళీ తలనొప్పి మొదలెట్టాడు అంటాం. కానీ విన్నవాడు సామాన్యుడు కాడు. వెంటనే దిగాడు. దిగి సింధు సౌవీరపతి తత్వజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృత అధికార. ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారండి. ఇక్కడ ఆ మహానుభావుడు మామూలు వాడు కాడు. ఏదో షికారుకు బయలుదేరలేదు. ఆయన తత్వజిజ్ఞాసకు కావలసిన అధికారం సంపాదించుకుని, తత్వజిజ్ఞాసకు కావలసిన, తత్వజ్ఞానానికి కావలసిన కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. పరిశీలించండి. ఇక్కడ జిజ్ఞాస వేరు, జ్ఞానం వేరు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే తపన పేరు జిజ్ఞాస. నేను కోరిక అనలేదు, తపన అంటున్నా. తెలుసుకోవాలనే తపన పేరు జిజ్ఞాస. జ్ఞానము అంటే తెలుసుకోవడం. కనుక జిజ్ఞాస సాధన, జ్ఞానం సిద్ధి. కనుక ఇతడు తత్వజిజ్ఞాసు, తత్వజ్ఞాని కాదు. అది రెండింటికి తేడా. తత్వజిజ్ఞాసుకి ఏ అధికారం ఉండాలో అధికారం వాడుకుంది. చూసారా? తత్వజిజ్ఞాసుకి ఏ అధికారం ఉండాలండి? క్వశ్చన్ చేయడం. కొంతమంది ప్రశ్నకి సందేహానికి అర్థం కూడా తెలియకుండా మాట్లాడుతుంటారు. సందేహం చాలా అసహ్యకరమైన అంశం. అంటే వాడికి దాని మీద నమ్మకం లేదని అర్థం. డౌట్. సందేహానికి సరిగ్గా ఇంగ్లీష్లో డౌట్. కానీ ప్రశ్న వేరు. ప్రశ్న అంటే ఒక విషయాన్ని కూలంకషంగా బుద్ధి ఉపయోగించి చర్చ చేసే దాని ప్రశ్న అనాలి. రుద్ర ప్రశ్న అంటారు. ప్రశ్నోపనిషత్తు. ప్రశ్న అంటే మనం అనుకున్న క్వశ్చన్ కాదు. కనుక సందేహానికి ప్రశ్నకి అంత తేడా ఉంది. చూసారా? అలాగే జిజ్ఞాసు వేసేటువంటిది మామూలు ప్రశ్న కూడా కాకూడదు. పరిప్రశ్న అన్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపదేక్షంతి తే జ్ఞానం. కనుక మహాత్ములను ఆశ్రయించేటప్పుడు ముందు నువ్వు కొన్ని బేసిక్గా తెలుసుకోవాలి. అది లేకుండా ఊరికి దొరికాడు కదా అని డౌట్ అండి అని అడగడం కాదు. నీకు కొన్ని అర్హతలు కావాలి. ఏదో మామూలు దీపం కుడివైపు పెట్టాలో ఎడం వైపు పెట్టాలో, కొబ్బరికాయ కొట్టేటప్పుడు పీచి ఉండాలో, కొట్టిన తర్వాత పిచ్చి తీయాలి, ఈ సందేహాలకు పర్వాలేదులండి. ఎందుకంటే దానివల్ల వీడికి ప్రయోజనం లేదు, చెప్పిన వాడికి అంతకంటే ప్రయోజనం. కొబ్బరికాయ పగులుతుంది, అంతే ప్రయోజనం. ఏం ప్రయోజనం లేదు తెలుసుకోండి. ఇక్కడ ఇవి కావు. ఇవి మామూలు పిచ్చ కబుర్లు. వీడికి ధర్మ సందేహాలను పేరు పెట్టడం కంటే బాధాకరమైన అంశం మరొకట్లేదు. ధర్మ సంబంధమైన అంశము దానిలో లేదు, జ్ఞాన సంబంధమైన అంశం అంతకంటే లేదు. ఒకానొక పుణ్యం సంపాదించిన ఆబ అంతకు తప్ప మరేం లేదు. ఎటువంటి ప్రశ్న చూడండి ఇది. అందుకు తత్వజిజ్ఞాసుకి కావలసినటువంటి అధికారం ఆయనకు వచ్చింది. ఎందుకు? సమ్యక్ శ్రద్ధయా అధికృత. ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు అది సత్యం, అది గొప్పది, నాకు తేటపడట్లేదు అని వెళ్ళాలి తప్ప అది సత్యం అవునా కాదా అని డౌట్తో వెళితే వాడికి జ్ఞానం రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అది సత్యమే, అది నన్ను తరింపజేస్తుందని ఉద్దేశంతో అప్రోచ్ అవ్వాలి. ఎప్పుడైతే శ్రద్ధ ఉందో అందులోని అద్భుతాలన్నీ కనబడతాయి. ఎప్పుడైతే సందేహం ఉందో అందులో ఏమీ కనబడదు. అందుకే సందేహంతో ప్రశ్నించిన వాడికి బ్రతుకులు బాగుపడవు. శ్రద్ధతో ప్రశ్నించిన వాడే సమాధానాన్ని పొందగలడు. ఈ మాట నేననలేదు, మన భగవానుడు చెప్తున్నాడు. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. ఇక్కడ మామూలు భాషలో చెప్తే వీళ్ళకి అర్థం కాదని కృష్ణ పరమాత్మ చర్నాకోలు పెట్టాడండి. ఆయన బోధ రెండు రకాలుగా తెలుసు. మురళి ఊతాడు, చర్నాకోలు కొడతాడు. రెండే ఆయన ఆయుధాలు. సాంత్వనం ఇచ్చేవాడు ఆయన, చరిచేవాడు ఆయన. ఇక్కడ అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. ఎప్పుడు ప్రధానికి డౌట్. ఇంటికి 70 ఏళ్ళు వచ్చి కూడా ఎప్పుడు బాగుపడతాడో అర్థం కాదు. ఇక్కడ శ్రద్ధ కలిగి సాధన చేయాలి. ఇక్కడ అందుకే ఎంత అందమైన పదాలు ఇవన్నీ కూడా. రఘుగరుణ్ణి అర్థం చేసుకోవడానికి చెప్పలే, తత్వజిజ్ఞాసు ఎలా ఉండాలో మనకు చెప్పడానికి కథనాలంబరం చేసుకున్నాడు. ఇదే చూడండి. శాస్త్రాన్ని కథారూపంలో అందిస్తే కావ్యమవుతుంది, మరొకటి కాదు. ఇక్కడ దాన్ని చేస్తున్నాడు ఇక్కడి మహానుభావుడు. శ్రద్ధయా అధికృత అధికార. తత్వజిజ్ఞాసువుగా పూర్తిగా అధికారాన్ని పొందాడు. సమ్యక్ శ్రద్ధయా, పరిపూర్ణమైన శ్రద్ధ చేత పొందినటువంటి మహానుభావుడు హృదయంలోని అజ్ఞానపు గ్రంథి విడిపోవడానికై సద్గురువుని ఆశ్రయించాలని బయలుదేరాడు. ఆయన ప్రయాణం అటు, అందుకు బయలుదేరాడు. ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు మాట్లాడుతున్నాడు. గురువుని వెతుక్కోవడానికి కాదు. గురువు ఉన్నారు, ఆయన గొప్ప జ్ఞాని, ఆయన దగ్గరికి వెళ్దామని బయలుదేరారు. ఎవరు ఆ జ్ఞాని అంటే కపిల మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతున్నాడండి ఆయన. అది రహస్యం.
అంతేగాని వేటకెళ్తున్న రాజుని పిలిచి కబుర్లాడలేదు, యుద్ధానికి వెళ్తున్న రాజుని పిలిచి కబుర్లాడలేదు. తత్వజిజ్ఞాసువై బ్రహ్మజ్ఞుడైన కపిలాచార్యుని వద్దకు ఎవరైతే కపిల గీతను బోధించి మనల్ని 3 రోజుల పాటు ముంచెత్తాడో ఆ మహానుభావుడు వద్దకు అక్కడికి వెళ్తున్నాడు. ఆ వెళుతున్న వాడికి ఈయన కనబడ్డాడు. అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ మహానుభావుడు ఇక్కడ చెప్పదలుచుకుని చెప్తున్నాడు అనమాట. మరి విన్నా కపిలాచార్యుడి దగ్గరికి వెళ్ళలే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గురువు అనేది ఒక శరీరము కాదు, ఒక శరీరము కాదు, ఆ శరీరము ద్వారా ప్రసరిస్తున్న ఒకానొక జ్ఞానము అన్నారు ఇక్కడ. ఎలాగైతే ఒక పాత్రలో గంగను ఆరాధిస్తారు, పాత్రని కాదు. మా గంగ ప్రధానం అండి, పాత్ర కాదని పాత్ర పగలగొడితే ఉన్న గంగ ఒలికిపోతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలుసుకుని ఒక పరంపరాగతమై వస్తున్నటువంటి జ్ఞానానికి గురువైనటువంటి వాడు ఒక వాహిక. ఆ గురువు కూడా ఎలాంటి వాడై ఉండాలంటే, తోమిన పాత్ర శుద్ధమైన దానిలోనే గంగ పోస్తాం, కానీ సారాయి ఉన్న పాత్రను ఒలకబోసి అందులో గంగ పోయిరుగా. అందుకే శుద్ధమైన పాత్రలోనే ఆ జ్ఞానం మనం గ్రహించాలి ఇక్కడ. అలాంటి శుద్ధమైన పాత్ర గురువు. అందు గురువుకు కూడా శిష్యులు గౌరవించిన ఉపాధిగతమైన అహంకారం అతడికి రాదు, అసలైన గురువు అయితే. అతను ఒకటే మాట అంటాడు, మీరు గురువని నాలో ఏది చూసి నమస్కరిస్తున్నారో ఆ జ్ఞానం నాకు గురువుని ఆయన తన గురువులకు నమస్కారం చేసుకుంటాడు. ఇది చక్కని గురు శిష్య సంప్రదాయం అండి. ఇది తెలియక గురు కల్ట్ ఒకటి తయారైపోయి వెంటనే అభయహస్తాలు, చిత్రపటాలు చాలా ఒక కల్ట్ తయారీ సనాతన ధర్మం ఒకానొక వికృత రూపం ధరిస్తున్న సమయంలో గురు సంస్కృతి గురించి అర్థం చేసుకోవడానికి ఇది మనకు పనికొస్తుంది ఇక్కడ. అంతేకాదు, ఆ కపిలుడి దాకా ఏమిటి, అలాంటి వాళ్ళు ఎందరున్నారో తెలియదు. అంటే ఏ బ్రహ్మజ్ఞానాన్ని, ఏ బ్రహ్మమును తెలుసుకోవడానికి ఈయన బయలుదేరాడో ఆ బ్రహ్మమనే తెలుసుకుని ఉన్న ఒక మహానుభావుడి ద్వారా ఆయన కావలసిన బ్రహ్మజ్ఞానం ఇప్పిస్తున్నాడు. ఎవరు? బ్రహ్మము. ఆ పరబ్రహ్మ దయ చూపిస్తే దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఇతనికి తగిన అధికారం వచ్చింది కనుక అది ఆ పల్లకి వెళుతూ ఉన్నప్పుడు ఈయనే వాళ్ళ దృష్టిలో పడ్డం ఏంటి, ఈయన్నే పెట్టడం ఏంటి, ఆయన నోట ఆ మాట రావడం ఏంటి, ఆయన నోట ఈ మాట రావడం ఏమిటి, ఇదే ఈశ్వర ప్రణాళిక. ఆలోచించవలసిన అంశం. ఇది తరింపజేస్తున్నది ఎవరిని? జడబడుతుండు కాదు, రాహుగనుని. ఈ కథ ద్వారా మనల్ని తరింపజేస్తున్న రమ్యమైనటువంటి అంశం ఇది ఇక్కడ. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేశాడో, ఇవి మామూలుగా ఎవరైనా వింటే పిచ్చి ప్రశ్నలు అనుకుంటారు, కానీ ఈ మహానుభావుడు శ్రద్ధయా అధికృత అధికార తద్ హృదయ గ్రంథి మోచనం ద్విజవజ ఆశ్రిత్య. అటువంటి అధికారము కలిగిన ఇతడు హృదయ గ్రంథిని విప్పేసే ఈ మంచి మాటను విన్నాడు. హృదయ గ్రంథి అంటే అజ్ఞానపు గ్రంథి అండి. ఆ ముడి, ఆ ముడిందుని కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు విప్పి ముడి వేస్తే మనకు అర్థమవుతుంది, కానీ మొదటి నుంచి ముడితోనే ఉంటే అర్థం కాదు ఇక్కడ. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే జాస్య కర్మాణి అని ఉపనిషత్తు చెప్పినటువంటి వాక్యాల్లో హృదయ గ్రంథి, దీన్ని చిజ్జడ గ్రంథి అన్నారు శంకర భగవత్పాల్ వారు. చిత్తుని జడాన్ని కలిపేసి ముడేసేసో, తనకు జడానికి చిల్లక్షణాలు, చిత్తుకి జడ లక్షణాలు అంటగట్టేసి బాధపడుతున్నాం. అదే మనం చేస్తున్నది ఇక్కడ. ఏది ఆనంద స్వరూపమో, ఏది సహజంగా శాశ్వతమో దాన్ని తెలుసుకోలేక, దేనికి ఆనందము శాశ్వతత్వము లేదో దాన్ని పట్టుకు వేలాడుతూ, అయ్యో ఇది శాశ్వతంగా లేదే, ఇది ఆనందంగా లేదే అని పట్టుకు వేలాడుతున్నావు. దానికి స్వభావమే లేదు, నువ్వెందుకు అయ్యే బాధపడుతున్నావు? నేను ఇక్కడ మైక్ పట్టుకుని వెలగడం లేదంటే అందరూ రేపటి నుంచి ప్రవచనం చెప్పకపోతే బాగుండి, ఏదో భ్రమణ ఏర్పడింది అంటారు, అంతే కదా. ఎందుకంటే మైక్ వెలగదు, దాని స్వభావమే అది. మైక్ పట్టుకుని వెలగట్లేదని ఏడిస్తే ఏడుపుకేనా అర్థం ఉందా? కనుక దేనికి చచ్చే లక్షణం ఉందో అది ఉండట్లేదే అని ఏడవడం కంటే అజ్ఞానం మరొకట్లేదయ్యా. దేనికి చావని స్వభావం ఉందో దాన్ని తెలుసుకుని అది నీ స్వస్వరూపమై ఉంటూ ఉంటే, చావని ఆనంద స్వరూపము, శాశ్వతము, సర్వవ్యాపకమైన స్వరూపం అయి ఉంటూ ఉంటే దాన్ని తెలుసుకోలేక నీ స్వస్వరూపాన్ని వదిలి, నీ స్వభావాన్ని వదిలి, దేనికి ఆ లక్షణాలు లేవో దాన్ని పట్టుకు వేలాడుతూ ఉన్నావే, అది హెచ్చరిక. అందుకు ఈ మహాత్ముడు ఆ గ్రంథిని విప్పేస్తున్నాడు, చిజ్జడ గ్రంథిని. పైగా చిజ్జడ గ్రంథిని విప్పేసే మాట విన్నాడు అన్నాడు ఇక్కడ. అంటే ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుని విడిపోతుంది. పైగా ఇది చెప్పిన మాటలు ఒక్కటి చెప్పుకోవాలి. కొందరు ఏవో మాట్లాడతారు, మనం ఎప్పుడు విననిది చాలా లాజికల్గా కనబడుతుంది. ప్రస్తుతమున్న మన మేధస్సు కన్విన్సింగ్గా ఉంటుంది. బాగా జాగ్రత్తగా ఆలోచించాలండి. ప్రస్తుతమున్న మన బుద్ధి యొక్క తార్కిక శక్తికి కన్విన్సింగ్గా అనిపించగానే బలి చెప్పాడండి అని వాడిని గురువు చేసేస్తాం. ఇచ్చింది ప్రమాదం ఇక్కడ. ఒక్కొక్కప్పుడు నాస్తికుడు చెప్పే కవిత్వం కూడా బాగుందేమో అనిపిస్తుంది మన బుద్ధి పనిచేయనప్పుడు. ఇది ఉపయోగించాలి కదా. అందుకే ఎవడైనా గొప్ప మాట చెప్తే
అది గొప్ప మాటే అని నీకు అనిపించినా అది సంప్రదాయ శాస్త్ర సమ్మతమేనా లేదా అనేటటువంటి గీటురాయి మీద పరీక్షించవలసినదే. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవడు మాట్లాడినా ఇది తెలుసుకో. లేకపోతే కొత్త కొత్త ఫిలాసఫీలు, కొత్త కొత్త ప్రమాదాలు ముంచుకొస్తున్న కాలంలో మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే మానవుడు నూతన ప్రియుడు. తరింపజేసే సనాతన ధర్మం తనని బాగు చేస్తుందని తెలిసినా కొత్త హంగులు వేసుకున్న సోకుల్లా కనబడుతున్నటువంటి కొత్తదనం వైపు పెడితే పతనమవుతాడు. కొత్తవి కొంప ముంచును. చాలా బాగుందండి అంటే విశ్వనాథ గారు 1000 పడగల్లో మాట అన్నారు, కొత్తలో గాడిద పిల్ల కూడా కోమలముగానే ఉండును అని. ఇది తెలుసుకోండి. ఇక్కడ ముంచేసేటువంటి కొత్త కొత్తవి ఉన్నాయే అవి ప్రమాదకారులు. జీవుల్ని ఏ దేశంలో వారినైనా ఏ ప్రాంతంలో వారైనా జీవుణ్ణి తరింపజేయగలిగే ధర్మం ఒక్కటే సనాతన ధర్మం. ఇంత మాట ఎందుకు చెప్పుకున్నామంటే ఇక్కడ ఈయన మాటలు వినగానే రహుగణుడు సామాన్యుడు కాదండి. ఎందుకంటే గురువుని పరీక్షించాడు శిష్యుడు, శిష్యుని పరీక్షించాడు గురువు. అయితే గురువుని పరీక్షించగలిగినంత శక్తి శిష్యుడికి ఉంటుంది, అది పెద్ద ప్రశ్న. అన్నీ చిక్కులేనండి ఈ సంస్కృతిలో. ఏం చేస్తాం? ఆఖరికి డాక్టర్ని పరీక్షించి మనం వెళ్ళడం లాంటిదే. అవునా లేదు? ఒక అనారోగ్యం వస్తే ఊళ్ళో మంచి డాక్టర్ అని ఎంతమందిని సీనియర్ పేషెంట్లని వాళ్ళందరిని అడుగుతామా లేదా? అయితే నీ వైద్యశాస్త్రం తెలుసా? కాదు. కానీ కొంతమేరకు ఏదో తెలుసుకుంటావుగా, దీనికి కూడా అంతే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత చేసినా నీ యోగం బట్టి దొరకాలి, అది కూడా ఉన్నది. ఇక్కడ అనేక రహస్యాలు ఉంటాయండి మొత్తానికి గురువు శిష్యుల విషయంలో. మొత్తానికి ఇక్కడ ద్విజవచ ఆశ్రిత్య బహుయోగ గ్రంథ సమ్మతం ద్విజవచ ఆశ్రిత్య అది చెప్తున్నాడు. బహుయోగ గ్రంథములు సమ్మతించినటువంటి మాట విన్నాడు, అందుకు దిగాడు ఇక్కడ. అంటే ఈ మాట సామాన్యం కాదు, తాను అనేక శాస్త్రాలు చదివినవాడు కదా. ఆ శాస్త్రముల యందు వినబడుతున్న మాట తాను విన్నాడు, చదివాడు, కానీ తనకు అనుభవానికి రాలేదు. అందుకోసం తాపత్రయపడుతున్నాడు ఇక్కడ. అందుకే నువ్వు అధ్యయనం చేయవలసింది పద్ధతిగా అధ్యయనం చేసినా అనుభవం వచ్చి రావడానికి మాత్రం ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయించాలి. అందుకే అధ్యయనం వల్ల వాడికి ఒక సంస్కారం ఉంది కనుక ఈ మాట ఎలాంటి వారు మాట్లాడతారో అర్థం చేసుకున్నాడు ఆయన. వెంటనే దిగి శిరసా పాదమూలం ఉపసృత క్షమాపయన్ విగత నృపదేవస్మయ ఉవాచ. వెంటనే తాను రాజుని అనేటువంటి భావాన్ని కూడా విడిచిపెట్టి క్షమాపణ కోరుకుంటూ నమస్కరించాడు. నాహం విశంకే సురరాజవజ్రాన్నత్ర్యక్షశూలాన్నయమస్య దండాత్ నాగ్న్యర్క సోమానిల విత్తపాస్త్రాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్. గొప్ప మాట చెప్పాడు. నాకు ఇంద్రుడి వజ్రాయుధం వల్ల భయం లేదు, శివుడి శూలాయుధం వల్ల భయం లేదు, యముడి దండం వల్ల భయం లేదు, సూర్య అగ్ని మొదలైన దేవతల ఆయుధాల వల్ల భయం లేదు. కానీ వేదవేత్తలు కోపగించుకుంటే మాత్రం భయపడతాను, వీటికంటే గట్టిదది వేదాంతవేత్తలు అని నమస్కరించి జడవన్నిగూఢ విజ్ఞాన వీర్య, నిగూఢ విజ్ఞాన వీర్య, అద్భుతమైన జ్ఞాన ప్రభావాలు బయట పెట్టకుండా తిరుగుతున్నటువంటి మీరు ఎవరో దయచేసి నాకు తెలియజేయండి. మీరు ఎవరో అంటే అహం బ్రహ్మాస్మి చెప్పచ్చు, కానీ వ్యవహార నిర్ధారణ వేరే ఉంటుంది. అహంచ యోగేశ్వరమాత్మతత్వవిదాం, నేను సాక్షాత్ విష్ణువు అవతారమైనటువంటి యోగేశ్వరుడైన ఆత్మజ్ఞుడైనటువంటి కపిలాచార్యుని దర్శించడానికి బయలుదేరుతూ ఉంటే ప్రష్టుం ప్రవృత్త కిమహారణం తత్ సాక్షాద్ధరిం జ్ఞానకళావతీర్ణం. అటువంటి అవతారం ఆయన్ని చూడాలని వెళ్తూ ఉంటే మీరు నాకు ఈ విధంగా కనబడ్డారు. అందుకే మహిమలు గ్రహించగలిగేటటువంటి శక్తి మా బోంట్లకు లేదు. మీరు చెప్పినట్లుగా దేహాభిమానం ఒకటి, రాజుని నేను ఇది వదులుకోవడం మహా కష్టమవుతున్నది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఎంతో చదివి వచ్చినవాడు ఇవాళే మొదలు పెట్టలేదండి ఆధ్యాత్మికత. అదే మొదలుపెట్టింటే జడభడుతుడు అక్కర్లే ఆయనకి. మళ్ళీ రామో రామహం అక్కడి నుంచి మొదలుపెట్టేవాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అధ్యయనం చేసి, ఎంత తర్కించి, ఎంత ఆలోచించి సాధన చేసి వచ్చినవాడు మహానుభావుడు ఇక్కడ. అంటే నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ భోగ విరాగం, శమదమాదులు మొదలైనవి కలిగినవాడు. ఇది అధికారి, ఉత్తమ అధికారి. బ్రహ్మజ్ఞానం పొందడానికి మనకి సెలవు దొరుకుట, తీరుకు దొరుకుట అర్హత కాదు. ప్రథమార్హత నిత్యమేదో అనిత్యమేదో బాగా వేరు చూసి బైఫర్కేట్ చేయగలిగే తెలివితేటలు ఉండాలి. రెండవది ఇహలోక పరలోక సుఖాలపై పరమ వైరాగ్యం ఉండాలి. అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. క్షమాశక్తి ఉండాలి.
తీవ్రమైన ముముక్షత్వం ఉండాలి, అది చాలా అవసరం. ముముక్షత్వం లేని వాడికి బ్రహ్మజ్ఞానం చెప్పడం, ఆకలి లేని వాడికి అన్నం పెట్టడం లాంటిదని మొదటి నుంచి మనం చెప్పుకున్నాం ఇక్కడ. ముముక్షత్వం లేని వాడికి బ్రహ్మజ్ఞానం చెప్తే వాడు మరో 10 పుస్తకాలు చెప్పి మరో 1000 మందికి చెప్తూ దానితో అహంకరిస్తూ తిరుగుతుంటాడు. ఇది వచ్చింది ప్రమాదం. ముముక్షువు అన్నిటికంటే పెద్ద అర్హత అండి ఇక్కడ. ఇవన్నీ ఉన్నవాడు రహూగనుడు. ఎందుకంటే శిష్యుడు ఎవడు, గురువు ఎటువంటి వాడు చెప్తే కదా విద్య. ఇక్కడ నిజానికి రహూగణునికి భరతుడు ఉపదేశించిన ఉపదేశం సామాన్యమైంది కాదు. అదొక్కటి చెప్పుకున్న మనం అద్భుతమైన జ్ఞానాన్ని పొందవచ్చు. కానీ ఇవి కపిలగీత మొదలైన అంశాల్లో మనం వివరించుకున్నవే గనక మళ్ళీ చెప్తే పునరుక్తిలా అనిపిస్తుంది గనక, చెప్పిన జ్ఞానం వెంటనే మర్చిపోలేనటువంటి వారం గనక నేను వాటి జోలికి వెళ్లకుండా, అసలు వదలకుండా ముఖ్యమైన కొన్ని స్పర్శిస్తూ తర్వాత కథలోకి వెళ్ళిపోదాం. గొప్ప ప్రశ్న వేశాడు. మీరు సాధారణంగా ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, కుండ ఉపమానం, ఘటాకాశ పటాకాశ, ఇవన్నీ ఉపమానాలు భలే అర్థమైనట్టుంటాయి, ఉదాహరణలు భలే చమత్కారం చేస్తూ ఉంటాయండి. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అలా అర్థమైపోయింది, ఉదాహరణ అర్థమైంది, జ్ఞానం అర్థం కాలేదు. రెండింటికి చాలా ప్రమాదం ఉంది. ఉదాహరణలు పట్టుకు వేలాడితే మరొక ప్రమాదం ఉంది. ఉదాహరణ అక్కడికక్కడికే తీసుకోవాలి, ఇంకా దాన్ని పీకి లాగితే ఉన్న జ్ఞానం ఎగిరిపోతుంది. ఇప్పుడు కుండలో గాలి వలె అన్నాం, దీన్ని బట్టి కుండకి గాలికి ఎలా భేదం ఉన్నదో ఉపాధికి ఆత్మకి భేదం ఉందని అంతవరకు తెలుసుకుంటూ చాలు ఇక్కడ. అంతేగాని ఇంకా కుండ, దాని పుట్టు పూర్వోత్తరాలు, మట్టి లక్షణాలు వీటన్నిటితో కంపేర్ చేస్తూ రాయడానికి లేదు. ఎందుకంటే ఉదాహరణే తప్ప ఇంకో విషయం కాదు. కనుక ఉదాహరణ ఏకదేశ గ్రాహ్యం అంటారు. ఒక్కొక్కసారి ఏకదేశ గ్రాహ్యం అంటే అక్కడ విషయం అర్థం అవడానికే చెప్పారు. ఇంకెక్కువ లాగి ఆ దాని నుంచి ఒక ఫిలాసఫీ తీయకూడదు ఆయన. అందుకే నీకు అది అర్థం కావాలి, అది నీకు అనుభవం లేదు గనక అది అర్థం చెయ్యడానికి చెప్పారంతే. ఉదాహరణకు మీరు నయాగరా జలపాతం చూడలేదు గనక మీకు దగ్గరలో ఉన్న ఎత్తిపోతల జలపాతం గురించి చెప్తారు అంతే. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి ఎత్తిపోతల నయాగరా కంపేర్ చేసుకుంటూ నువ్వు ఎత్తిపోతల దగ్గరే వేలాడుతుంటే లాభం లేదు. ఇది అర్థం చేసుకోవడానికి చెప్పారు ఇక్కడ, అంతే తప్ప దీనికి దానికి సామ్యమేం లేదు. అది ఇలాగే ఉంటుందని చెప్పలేదు. మనం చూసిన వాటిలో గొప్పది అది గనక దానికంటే గొప్పది అర్థం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అన్నారు ఇక్కడ. ఇది గ్రహించవలసినటువంటి అంశం. సరే, మొత్తానికి ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, కుండ సత్యం కాదు, లోపల ఉన్నదే సత్యం, ఇవన్నీ చెప్తున్నారు కదా. కుండ వేరు, మట్టికి కుండకి భేదం లేదు. నువ్వు కుండ అనే రూపాన్ని చూస్తున్నావు కానీ మట్టి అనే వస్తువును చూడు అని మీరు చెప్తున్నారు, అది కదా. కానీ కుండ లాంటి ఉపాధుల్లో చైతన్యం మట్టి వలె వ్యాపించింది అని చెప్పారు. కానీ అనుభవాలను ఉపాధికే తప్ప ఆత్మకు లేవని కూడా ఇందాక మీరు చెప్పారు, నేను చదువుకున్నానండి పుస్తకాల్లో. అయితే కుండకి కలిగే వికారం మట్టికి కలగట్లేదా, ఇది ప్రశ్న వేశాడు. చాలా గొప్పగా వేశాడు. పైగా కుండ ఉపాధి అది మిథ్య అని అంటారు మీరు, కానీ ఆ కుండ ఉడికించినప్పుడు అందులో అన్నం ఉడుకుతుంది, నీరు తేవడం ప్రయోజనాలన్నీ అవుతున్నాయి కదా. అటువంటిప్పుడు దాన్ని మిథ్యని ఎలా అంటావు? భలే ప్రశ్న వేశాడు ఆయన. అయితే ఇదంతా జిజ్ఞాసుగా వేస్తున్నాడు ఇక్కడ. వేయగానే మాట్లాడుతున్నాడు. నిజంగా బ్రహ్మజ్ఞులైన వారు ఒక్కొక్కప్పుడు కోపంగా మాట్లాడతారు, ఇది అర్థం చేసుకోండి. మనం వాళ్ళ కోపాన్ని చూసి అంత కోపం ఉన్నవాడు నువ్వేం బ్రహ్మజ్ఞాని పోయి అనకూడదు, తెలుసుకోండి. ఇక్కడ రెండింటికి చాలా అర్థం ఉన్నదండి. ఇక్కడ కించిత్ ఉంటుంది. దీన్ని బట్టి కోపిష్ఠులందరూ బ్రహ్మజ్ఞానులని చెప్పలేదు, ఇవన్నీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. స్వామి వివేకానంద 1900లో అంటే ముందు 1893 నుంచి 96 వరకు విదేశాల్లో తిరిగినప్పుడు మొట్టమొదటి వేదాంత విజ్ఞానాన్ని బోధించాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పింది అన్ని సంప్రదాయములు హిందూ ధర్మంలో చెప్పినా అల్టిమేట్ మాత్రం అద్వైత వేదాంతమని ప్రతిపాదన చేశాడు ఆయన. దానివల్లే ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి నమస్కరించాయి, అందులో సందేహం లేదు. అప్పుడు అన్నాడు, ది ఫ్యూచర్ రిలీజియన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వేదాంత. ఇది వివేకానంద చెప్పినటువంటి మాట. తిరిగి ఆయన 1900లో వెళ్ళినప్పుడు పేసడోనా అనే ప్రాంతంలో కాలిఫోర్నియాలో ఆయన ఉన్నారు, 2 నెలలు ఉన్నారండి. అక్కడ ఆ సమయంలో ఆయన ఇచ్చిన ప్రసంగాలు మరుసటి రోజు వార్తాపత్రికలు న్యూస్గా వేశారు. ఎంత బాగా వేశారో, అత్యద్భుతంగా. అంటే ఆ దేశంలో వాళ్ళు, ఈ దేశం అర్థం కాని వాళ్ళు ఆయన చెప్పిన మాట ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం ఇంకా ఎంత అర్థం చేసుకోకుండా ఉన్నామో తెలుస్తుంది మనకి. సరే, అందులో ఒక మాట రాశారు వివేకానంద అన్న మాట. ఏమంటేనంటే, నేను చెప్తూ ఉన్నప్పుడు కఠినంగా అంటున్నాను మీరు అనుకోకండి, ప్రేమతో అంటున్నాను ఇది అన్నారు ఇక్కడ. ప్రేమ యొక్క స్వరూపమయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అజ్ఞానాన్ని బయటకు తీసేయడానికి గురువు ఏ మాట ఉపయోగిస్తాడో ఆయన ఇష్టం, మనకెందుకు. డాక్టర్ గారికి ఒళ్ళు అప్పగించి కూర్చుంటే సర్జరీ అలా చేస్తాడు ఆయన. కొంచెం మెలక వస్తే ఆ కత్తి వద్దండి, ఈ కత్తి వాడండి మనం సజెషన్స్ ఇస్తూ ఉంటాం, మహాప్రమాదం. ఆయనకు తెలిసి ఏది పొడవాలో ఏది కొయ్యాలో అంతే ఇక్కడ. అలా గురుగారు చూసుకుంటారు. ఈయన అంటున్నాడండి గట్టిగా,
అకోవిద కోవిద వాదవాదాన్. చూడు, నీకు వివేకం లేదు, వివేకవంతుల్లా మాట్లాడుతున్నావు. ఇదే మాట అర్జునుడి నెత్తి మీద మొట్టికాయ పెట్టి అన్నాడు కృష్ణ పరమాత్మ. ప్రజ్ఞావాదాంశ భాషతే అన్నాడా లేదా? అదే మాట ఇక్కడ. వివేకం లేదు కానీ వివేకవంతుల మాట లాంటివి అంటున్నాం. అయితే ఒక్కటి, తత్వ విచారణ గురించి ఆలోచించేటప్పుడు వ్యవహారానికి పరమార్థానికి భేదం నీకు అర్థం కావట్లేదు. కొండతో చేసే పనులన్నీ వ్యవహారములు అంటారు. మట్టి పరమార్థం అని చెప్పడంలో వికారాలు, కొండను ఉపాధి వల్ల ఏర్పడినవి వికారాలు, మట్టికి అవి అంటవు. కానీ ఒకటి తెలుసుకోవాలి, మట్టి లేకపోతే కొండ ఎలా లేదో చైతన్యం లేకపోతే ఉపాధి కూడా అలా లేదు. కనుక చైతన్యం వల్లనే ఉపాధి తన పని చాలా చేసుకోగలుగుతుంది. ఉపాధి అంటే ఏం కాదండి, శరీరం అర్థం చేసుకోండి. శరీరం అంటే కనబడేటువంటి పాంచభౌతికమో లోపలున్న పేగులు గుండెకాయో కాదు, ఆ వాటి లోపల సూక్ష్మమైన మరికొన్ని ఉన్నాయి. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపి శరీరం. సాధారణంగా కొంతమంది శరీరం అంటే ఇదొక్కటే శరీరం అనుకుంటారు, లోపలివి ఉంటాయి. ఇవి అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మం అంటే ఏంటో కాదు, మీరు కంటితో చూడలేరు. ఇప్పుడు సూక్ష్మం కూడా మీకు తెలిసేటట్టు చెప్పాలంటే, కంటితో చూడలేనివి మీరు ఒప్పుకుని ఉన్నాయి శరీరంలో. ప్రాణం ఎప్పుడైనా చూసారా? బుద్ధి చూడలేదండి కనుక లేదంటారా? బుద్ధుని వాడేవాడా మాట్లాడాడు కనుక అది ఉంది. మనస్సు ఉంది, ప్రాణం ఉంది, చూపించారా? చూపించలేపారు. అదేమవుతుందంటే సూక్ష్మ శరీరం ప్రతివాడుకుంటుంది, అది స్థూలానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు స్థూలమంతా చైతన్యవంతం అవుతూ ఉంటుంది. కానీ స్థూలం ఎంతైనా స్థూలమేగా పోతుంది. ఫిల్మెంట్ కాలిపోగానే బల్బు పోయినట్టుగా, లేదా బల్బు పగలగానే ఇలాగైనా అనుకోండి, బల్బు పోయింది, విద్యుత్ శక్తి పోలే, ఏం చేస్తాం? అలాగే ఇది పోయింది, కానీ సూక్ష్మ శరీరం పోదు. వచ్చింది బాధ. అది ఈ సూక్ష్మ శరీరం ఈ శరీరంతో పొందినవన్నీ పొందుతుంది. అది శరీరాలు మార్చుకుంటూ తిరుగుతున్నది కర్మల కొద్దీ. అది ఆ శరీరంలో మన ఈ వాసనలే మిగులుంటాయి తర్వాత జన్మల్లో కూడా. అందుకే ఒక మాట చెప్తారు, పుట్టిన వెంటనే తేనె నాలికి తగిలిస్తే తప్పని చప్పరిస్తారట. ఎందుకంటే గత జన్మల్లో ఎన్ని తిన్నాడో ఎన్ని తాగాడో ఆ వాసన అయ్యా అన్నాడు ఇక్కడ. ఇలాగా జీవుడు ఈ శరీరం, అందుకే మృత్యు అంటే భయం, ఎందుకంటే అప్పుడు పోయాడు కదా, అందుకే ఇప్పుడు భయం. ఇవన్నీ కూడా వాసనాప్రాయంగా పట్టుంటాయి. ఈ వాసనలన్నీ స్థూలమైన ఉపాధిని అంటిపెట్టుకోవడం వల్ల వచ్చాయే తప్ప స్వస్వరూప విచారణ చేస్తే ఈ వాసన ఉండదుగా. అంటే అది గత జన్మలో చేయలేదని అర్థం, ఇన్ని భయాలతో పడుతున్నాడంటే ఇక్కడ. అందుకు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేక వ్యవహారానికి పరమార్థానికి కలిపేస్తున్నావు. అక్కడ వికారం పొందుతున్నది ఉపాధి, కానీ చైతన్యానికి ఆ వికారం లేదు, ఎందుకంటే ఇది దానివల్ల పనిచేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎన్ని మనం మాట్లాడినా ఒక వాహిక ఈ శక్తిని మీకు వినిపించేలా చేస్తుంది, మరొక వాహిక కనిపించేలా చేస్తుంది. కానీ రెండిటికి కారణమైన విద్యుత్ శక్తికి ఏమీ లేదు. ఒక్కసారి మైక్ పోయినా పని చేయకపోయినా విద్యుత్కి ఏమీ ప్రమాదం లేదు. అంతేకాదు, ఇక్కడ వాళ్ళని స్తోత్రం చదువుతాను, రేపు పొద్దున్న రాజకీయ నాయకుడు వచ్చి మరొక రాజకీయ నాయకుడిని ఇదే మైకులో 100 తిట్లు తిడతాడు. అది దానికి ఆహా అని బాధపడదు, దీనికి అంతకంటే ఆనందపడదు. దానికి ఏముందండి ఇక్కడ? అయితే ఇక్కడ మళ్ళీ కించిత్ భేదం. ఇదే ఉదాహరణ పట్టుకోలేకపోతే జడం కనుక దానికి అది లేకపోవచ్చు. అంటే జడమైన దాని ధర్మం చెప్తున్నాం. ఇలాగైతే జడధర్మం ఉందో అలా జడధర్మం ఉంది. కానీ చైతన్యమైనటువంటి ఆత్మ ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. దానికే వికారం లేదు. ఆత్మ వల్ల అంతఃకరణంలో చైతన్యం ఏర్పడుతుంది. ముందు తెలుసుకోవాల్సింది అదే. మనం సరస్సు, గోడ, సూర్యకాంతి ఉపమానం మళ్ళీ తెచ్చుకోండి. ఆత్మ వల్ల అంతఃకరణంలో చైతన్యం ఏర్పడగానే ఆత్మ వల్ల అంతఃకరణలో పడ్డ వెలుగు ప్రపంచం వైపు పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది? ప్రపంచం వైపు వెలుగు పడ్డంతో నీ దృష్టి ప్రపంచం వైపు తిప్పేవి గనక వెలుగంతా ప్రపంచానిదే అనుకుంటూ ప్రపంచానుభవాలే సత్యం అనుకుంటున్నావు. ఎందుకంటే అది వెనక్కుంది. వెనక నుంచి ప్రసరించిన ఆత్మచైతన్యం తెలియక దానివల్ల పడిన వెలుగును ప్రపంచం మీద పడేసుకుని ప్రపంచమే సత్యం తిరుగుతున్నావు. ప్రపంచం అంటే నేను చెప్పినట్టు ఉపాధితో సహా ప్రపంచమంతా. ఇప్పుడు ఒక పని చేయి, ప్రత్యక్ దృష్టికి వెళ్ళు, పరాక్ దృష్టికి వదులు. పరాక్ అంటే ముందు చూపు. కొంతమంటారు ముందు చూపు మహాప్రమాదం, వెనక చూపు మంచిది. మళ్ళీ ఇలా చెప్పామంటే ఎక్కడ ఏదో అది వేదాంతంలో చెప్పడం. ఇక్కడ ముందు చూపు అంటే బహిర్ముఖం, అన్నీ బయటివే. ఇప్పుడు నీకు కూడా చైతన్యం ఇస్తున్న వస్తువు ఏదో పరిశీలించు. పరిశీలిస్తే నీ స్వస్వరూపం తెలుసుకుంటావు. ప్రత్యక్ దృష్టి కావాలి ఇక్కడ అన్నాడు. ఇక్కడ కానీ అంతఃకరణంలో 3 దోషాలు ఉంటాయి. సత్వ, రజస్తమో గుణ దోషములు ఉంటాయి. సత్వగుణం ఉద్బుద్ధమైనప్పుడు ఒక ప్రసన్నత, ఒక సుఖము, ఒక ఆనందము, ఒక తెలివి కలుగుతూ ఉంటుంది. రజోగుణం ప్రకోపించినప్పుడు ఒక అహము, కామక్రోధాదులు ఇవన్నీ కలుగుతుంటాయి. తమోగుణం ప్రసరించినప్పుడు నిద్ర, బద్ధకము ఇత్యాదులు కలుగుతుంటాయి. ఇవి 3 గుణాల లక్షణాలు. కానీ మనం ఏం చేస్తున్నాం వీటిని? నేను ఇవాళ ఆనందంగా ఉన్నాను, నాకు నిద్ర వస్తోంది,
నాకు క్రోధం, నాకు కామం అంటున్నాం, కానీ ఇవి గుణాల వికారాలు. ఈ గుణాల వికారాలు అంతఃకరణంలో ఈశ్వర చైతన్యం ప్రసరించగానే దానికంటిని ఈ గుణాలతో అది ఐక్యమై యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఆ గుణాల వికారాలు నువ్వు ఆ చైతన్యానికి అంటగట్టుకుని ఆ చైతన్యంతో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇది ఎలాంటిది అంటే ఒక చక్కని ఉదాహరణ చెప్పచ్చు. ఒక దీపం మనం వెలిగించి దానికి ఒక 3 అద్దాల పెట్టి చేశారు. 3 అద్దాలు అనుకుందాం, త్రికోణాకృతి వస్తుంది. 3 అద్దాలు అంటే 3 అద్దాలు పెట్టి చేశారు. ఈ 3 అద్దాల పెట్టి మధ్యలో దీపం పెట్టినప్పుడు ఒక అద్దానికి నీలి రంగు పూశారు, ఇంకో అద్దానికి లేత ఎరుపు రంగు పూశారు, ఇంకో అద్దానికి ఏమీ పూయలేదు. ఇది ఒక్కటి ఆలోచిస్తే కథ అంతా అర్థమవుతుంది. నాకు ఒక ఉదాహరణతో మొత్తం జడభరతుడు ఉపదేశం పూర్తయిన తృప్తి ఒకటి వస్తుంది. సరే, మధ్యలో దీపం పెట్టారండి, పెట్టుంది. ఇప్పుడు దీపపు అసలు కాంతి మీకు తెలియాలి. దీపపు అసలు కాంతి తెలియాలంటే ఏ అద్దం నుంచి చూస్తే తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ సులభం, ఏ రంగు లేనిది కదా. కానీ మీరు నీలిరంగు అద్దంలో చూస్తే నీలి కాంతి కనబడింది. నీలి కాంతి కలిపేసే అంటున్నారు. నీలి కాంతి దేనిది? అద్దానిదా? నీలి అద్దానిది, కాంతి దీపానిది. అది చూసుకోవాలి. అది చిజ్జడ గ్రంథి అంటే అర్థం. దేనిది ఏ లక్షణమో నువ్వు విడదీసుకోలేకపోతున్నావు, అది చేయవలసినది ఇక్కడ. ఆ విడదీత అది చాలా విడదీయాలి. నీలి అద్దం యొక్క లక్షణం, కాంతి దీపం యొక్క లక్షణం. అయితే ఇది నీలి కాంతి అనే మాట ఎప్పుడు చెప్పగలిగావు? కాంతి ఉంటే, లేకపోతే అసలు ఏది నీలి లేదు, ఎరుపు లేదు, ఏది లేదు, కాంతి ఉంటే. కనుక నీలి కాంతి అని చెప్పడానికి కూడా జ్యోతి ఆధారమైంది. కనుక ఇంద్రియ వికారాలు, చైతన్యము ఈ రెండూ తెలుసుకోవడానికి కూడా పరమాత్మయే ఆధారమయ్యాడు ఇక్కడ. ఇది తెలుసుకో ఇక్కడ. కానీ ఏది ఇంద్రియ వికారం, ఏది చైతన్యము నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆ చైతన్యం పేరు ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞయే నువ్వు. ప్రజ్ఞానం బ్రహ్మ అక్కడ చూపిస్తున్నాడు. ప్రజ్ఞ కాంతి లాంటిది. కానీ మన వ్యవహారంలో నీలికాంతండి అనిస్తున్నాం, ఎర్రకాంతండి అంటున్నాం. కొంత ఎవడో చెప్పాడు, ఇదే కొన్నాళ్ళు చూసి, ఇది నీలికాంతి కాదు ఎర్రకాంతి కాదంటే, చూడు ఇటు చూడు ఎర్రగా ఉందన్నట్టు వాడు, ఇటు చూడు నీలిగా ఉంది. నీలి కరెక్టా ఎర్రకా అంటే అటు చూస్తే ఒకటి ఇటు చూస్తే ఒకటి కనబడుతుంది కనుక రెండు కరెక్ట్ కాదన్న ఒకటి తెలివైన వాడు. అసలు ఏది కరెక్టో తెలుసుకుందామని మరొక కారణంకి వెళ్తే ఇక్కడ అసలు ఏ రంగు లేదు కనుక ఇది కరెక్ట్ అన్నాడు. అమ్మయ్య, కనుక ఏది కరెక్టు? ఏ రంగు లేని అద్దం కరెక్ట్. మరొక తెలివైన వాడు వచ్చాడు, ఈ అద్దమే వెలుగు అనుకుంటున్నాడు వాడు. ఎవడు ముందు వాడు? ఏ రంగు లేదు కానీ ఇదే వెలుగు అన్నాడు. నాయనా, ఇది కూడా వెలుగు కాదు, ఇది అద్దమే. కానీ దేనికి పనికొచ్చింది అంటే దీన్ని ప్రకాశింపజేస్తున్నా దీనికి అంటకుండా ఉన్నటువంటి ఒక జ్యోతిని చూడ్డానికి పనికొచ్చింది కనుక దీన్ని గౌరవించు, కానీ ఇది వెలుగు అనుకోకన్నాడు. సత్వగుణం అలాంటిది, అది లోపలున్న భగవజ్ఞానాన్ని తెలుసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకోట్లేదు. అయితే అప్పుడప్పుడు మీ నీలద్దాన్ని కాస్త మీరు తుడిచినా గాలికో నీళ్ళు రంగు పోయింది అనుకోండి, లోపల తెలుస్తూ ఉంటుంది. అలా అప్పుడప్పుడు మనకి ఏదో సాధన చేసినప్పుడు మనస్సుకున్న రజోగుణమో తమో గుణమో కాస్త పక్కకు పోతే లోపల భగవంతుడు టక్కని తగులుతాడు. అప్పుడు ఒక ఆనందం అనుభూతి కలుగుతుంది. ఏం లాభం? మళ్ళీ రజోగుణ తమో గుణాలు అంటేస్తుంటాయి. ఇది తెలిస్తే చాలు ఇక్కడ. ఇది విషయం. కనుకనే నువ్వు వికారాలకి పరమార్థానికి మర్చిపోతున్నావు. నేను కొండ ఉపమానం చెప్పానంటే అర్థం చేసుకున్నావు, నువ్వు కొండ పట్టుకు వేలాడితే ఎలాగక్కడ. అందుకు అంతఃకరణం సత్వరజస్తమో గుణాలతో ఉంటుంది. దాని యందు ఈశ్వర చైతన్యం ప్రతిబింబించగానే అహం రూపమైన ఈశ్వర చైతన్యం అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిపోయి దానికున్న రంగులు, బాధలు, సాత్వికాలు, సుఖాలు, దుఃఖాలని తాను అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ సుఖదుఖాలన్నీ ఈ 3 గుణాలతో అనుభవిస్తూ ఉంటుంది. ఈ 3 గుణాలతో కూడిన అంతఃకరణంతో అనుభవిస్తున్నది ఎవరు? అందులో ప్రతిబింబించిన ఈశ్వర చైతన్యం. ఇందాక చెప్పిన దీపం యొక్క కాంతి అద్దం మీద పడ్డట్టు దాని నుంచి ఇంద్రియాల్లోకి వెళ్తుంది, ఇంద్రియాల నుంచి ప్రపంచానికి వెళ్తుంది, ప్రపంచం నుంచి ఇక్కడ తెచ్చుకుంటుంది. ఇదే దీని ప్రయాణం అయిపోయింది. కొంచెం చూసి వెనక్కి ఆలోచిస్తే తెలుస్తున్నది కదా అని విషయాన్ని చక్కగా బోధించి, దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్య మాయారచితాంతరాత్మా. ఈ పదానికి అంతరం ఇప్పుడు చెప్పుకున్న కథేనండి. మాయారచిత అంతరాత్మ. మాయా అంటే త్రిగుణాత్మిక మాయా. త్రిగుణాత్మిక మాయ చేత రచింపబడిన అంతరాత్మ. స్వదేహినం సంస్కృతి చక్రకూట. అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షం అనడానికి అదే కారణం. అంతఃకరణ చైతన్యాన్ని మనస్సును బుద్ధను దాని యొక్క క్రియ బట్టి పేరు మారుతుంది, కానీ అంతఃకరణం ఇది దీని యొక్క విషయం. తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్షో భవతి స్థూల సూక్ష్మ
మనస్సుతో ఈ తాదాత్మ్యం ఉన్నంత వరకే లోక వ్యవహారం అంతా ఉంటూ ఉంటుంది. అదే జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 పొందుతూ ఉంటుందయ్యా. మెలకువలో ప్రపంచాన్ని అనుభవిస్తుంది, స్వప్నంలో దాని నుంచి పొందిన అనుభవాల వాసనల్ని త్రేంచినట్టు అనుభవిస్తూ ఉంటుంది అంతే. ఇక్కడ ఇదివరకు తిన్న అన్న పదార్థం మనకు తేనుపుగా వచ్చినట్టు ప్రపంచంలో అనుభవించినటువంటివే వాసనలుగా మిగిలి బయటకు వస్తుంటాయి. అదే స్వప్నం. అది ఆ రెండూ మరిచి పడిపోతుంది. రెండూ మరిచి పడిపోయిందంటే జ్ఞాని అయిపోయిందని అర్థం, ముద్దయిందని అర్థం అన్నాడు ఇక్కడ. అది ముద్దవడం వేరు కదా. తిరిగి 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 ఒకటి కింద పడిపెట్ట. తిరుగుతున్నప్పుడు తిరగని ప్రపంచం తిరిగినట్టు కనబడింది, అదొక దోషం. కింద పడ్డప్పుడు ఏమీ కనబడలేదు, రెండో దోషం. ఇదేనయ్యా జాగ్రత్త స్వప్నాలకి సుషుప్తికి తేడా అన్నాడు. ఒక ఎంత బాగుందండి. గిర్రని తిరుగుతున్నాడు. ఏం తిరిగిపోతుందండి, ఆకాశం తిరగట్లేదు, తమరు తిరుగుతున్నారు. అప్పుడు వచ్చిన దోషం పేరు విక్షేపం. ఒకదానికోటి అనుకున్నాం, తిరిగి తిరిగి కింద పడిపోయాం. అలాగే జీవుడు కూడా ఈ మనస్సుతో తిరిగి 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 అలిసిపోయి పడిపోతాడు. అప్పుడు పడుతుంది గాఢ సుషుప్తి. అప్పుడైనా తన స్వస్వరూపం తెలిసిందా? అప్పుడు తెలియలేదు. అలా ఉంటుందయ్యా ఈ విషయము అని చెప్తూ, తస్మాన్ మనోలింగ మదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. అప్పుడేం చేయాలంటే ఈ మనస్సుని ఈ త్రిగుణాలతో సంబంధం తెంచుకో క్రమంగా. అంటే ముందు 3 తెంచుకోవడం కష్టంగా రజోగుణతమో గుణాలు తగ్గించుకుంటూ ఉంటే, అంటే ఇందాక చెప్పిన నీలి ఎరుపు కొంచెం క్లీన్ చేస్తే అర్థం ఒకటి తెలుస్తుంది. అప్పుడు దాని నుంచి చూస్తావు. కొన్నాళ్ళకి ఇది కూడా కాదని తర్వాత తెలుసుకుంటాం ఇక్కడ. కనుకనే ఎంతవరకు గుణానురక్తుడు అవుతూ ఉంటాడో అంతవరకు వ్యసనాయా. ఈ గుణములతోనే మనం రకరకాల ఆనందాలు అనుభవిస్తూ ఉంటామండి. తామస గుణంతో అనుభవించే భోగాలు ఎలా ఉంటే, అబ్బా ఒళ్ళు విరుచుకుని పడుకుంటే బాగుండు, రేపు చేద్దాం, అందులో ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఇవాళ పని ఉంటుంది బాగా, బాస్ వచ్చి 3 రోజుల తర్వాత చేద్దామని అంటే ఒకానొక ఆనందం లభిస్తుంది చూసారా, చాలా మధురంగా ఉంటుంది. అంతేకాదు హాయిగా పడుకుని బద్ధకంలో సుఖం ఉంటుంది. ఇవి తమోజనిత సుఖాలు, ఇవి సుఖాలే. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, మీరు చంద్రుడు ఇంద్రుడు మీ వంటి వాళ్ళు లేడు, నా భూతో నభవిష్యతి. వీడు బతుకే ఠికాణా లేదు, వీడికి భూతో భవిష్యత్తు కూడా. వాడు అనగానే వీడు అనేసుకుంటుంటాడు. ఇలాంటివన్నీ కూడా రాజస సుఖాలు, వాడు యుగో సాటిస్ఫాక్షన్స్ అండి ఇక్కడ. అర్థమైంది కదా. అంతేకాదు ఒక విషయం బాగా అర్థమైనప్పుడు బాగా అర్థమైంది అనిపించింది కదా, అది సాత్విక ఆనందం. ఇది బెటర్ కొంత. అర్థమైంది కదా. ఇప్పుడు సాత్వికం కూడా దాటి ఆనందంలోకి వెళ్ళు. ఇవన్నీ నువ్వు బయట వస్తువుల ద్వారా కదా పొందవు ఈ 3. ఇప్పుడు అది వదులు, ఆనందంలోకి వెళ్ళు, ఆ ప్రయత్నం చేయి ఇక్కడ. అందుకు ఆ మాటను చక్కగా చెప్తూ, ఎవడైతే సాక్షిగా ఉన్నాడో లోపల దీపం, ఆ దీపంగాడు వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఆ 3 అద్దాలు పెట్టేదైతే ఉందో అది అంతఃకరణం అంటారు. ఆ పెట్టె నుంచి కాంతి పొందుతున్న పెట్టెలు గోడలు ఏమున్నాయో అది శరీరం అంటారు. ఇప్పుడు తెలిసిపోయింది కదా మొత్తం అంతఃకరణ ఏది ఎలా విభాగం చేసుకోవాలి ఇక్కడ. ఇది యథా ప్రదీపో ఘృతవర్తిమస్నన్, ఇలాంటి అనేక రకాల ఉపాయాలతో చెప్తూ మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు తెలుసుకునే ప్రక్రియ ఎలాగంటే, ఈ అంతఃకరణం ప్రపంచాన్ని చూస్తూ వెళుతోంది కదా, దీన్ని ఎలాగ నువ్వు పరమాత్మతత్వాన్ని అలా తెలుసుకోగలవు. మనస్సే కారణం మోక్షానికి బంధానికి గనక దీన్ని తిట్టద్దు, ఇదే మోక్షాన్ని ఇస్తుంది కదా. అంటే ఇంతవరకు ఈశ్వర చైతన్యం వల్ల చూస్తున్న ప్రపంచం సత్యం అనుకుంటున్నావు, కానీ కనిపిస్తున్న ప్రపంచంలో సత్యముగా ఉన్న ఈశ్వరుని తెలుసుకో. మాట జాగ్రత్తగా విన్నారు కదా, రాసి చూసినా ఆలిస్తూ చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈశ్వరుని వల్ల సత్యముగా అనిపిస్తున్న ప్రపంచాన్ని చూసే సత్యం అనుకుంటున్నాం, కానీ ప్రపంచమునందు సత్యముగా ఉన్న ఈశ్వరుడు ఎవరో ఆలోచించు. అప్పుడు ఈశ్వరుడు లక్షణాలు ఏంటో చూడు, అది దీనికి ఉందా లేదో చూడు, అప్పుడు తెలిసిపోతుంది. ఎంత చక్కగా ఉన్నది చూడండి ఇక్కడ. ఏమంటే నా దగ్గర ఒక వస్తువు ఉందండి, అది కొంచెం తీపిగా ఉన్నట్టుందండి, ఎలా ఉంది, దీని పేరేమిటండి అన్నట్టు ఫోన్ చేసి వీడు ఏం చెప్తాడు, వాడికి తీపిగా ఉన్నంత వరకు అర్థమైంది, మిగిలిన అర్థం కావట్లే. అది ఎలా ఉంది, గుండ్రముగా ఉండెను, మధ్యలో ముత్యాల్లాగా ఏమైనా పూసల్లాంటితో చేసినట్టుందా, పసుపు రంగు ఉందా, అయితే దాని లడ్డు అంటారు అని చెప్పాలి. అంటే అర్థం ఏంటి, దీని లక్షణం ఏంటి దాని లక్షణం ఏంటో జాగ్రత్తగా తెలుసుకుంటూ వెళితే తెలుస్తుంది. అప్పుడు అదేవిధంగా ఈశ్వరుడు అనగా పరమాత్మకి 2 లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు అనాలే కానీ అవి లక్షణాలు కావు, అది ఆయన యొక్క స్వరూపం అనాలి. ఆ 2 లక్షణాలు నువ్వు చూస్తున్న వాటికి ఉన్నాయో లేవో ఆలోచించు. అవి లేదంటే అది ఆయన కాదు, అది సత్యం కాదు. ఆయన 2 లక్షణాలు. అదేమిటి అంటే వివరిస్తున్నాడు ఇక్కడ. ద్రవ్యస్వభావాశయ కర్మకాలైరేకాదశామి మనసో వికారా సహస్రశతశ కోటిశ్చ క్షేత్రజ్ఞతో నమిథో నస్వతస్యు. దీని అర్థం ఏంటి అంటే,
నువ్వు ప్రపంచం అనుకుంటున్నది చిన్నదా చెప్పండి? అతి పెద్దది. ఎన్నండి? లెక్కలేనన్ని. అరే లెక్కలేనంత బరువుని పట్టుకోగలుగుతున్నావే, ఉన్న ఒక్క చిన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావేమిటి? ఇది తెలుసుకోండి. ఆలోచిస్తే నిజంగా ఎంతో సులభమండి. మనం కాంప్లికేట్ చేసేసుకున్నాం. అది వచ్చింది బాధ ఇక్కడ. లెక్కలేని బరువులు. ఎందుకంటే ద్రవ్య స్వభావ ఆశయ కర్మకాల ఎన్ని రకాలు చూడండి. ఒక వస్తువు, దానికో స్వభావం, దాని మీద నీకున్న రుచి, దాన్ని నువ్వు ఇంద్రియాలతో అనుభవిస్తున్నావు, దానిపై నీకున్న ప్రీతి, దానిపై ఉన్న ద్వేషం, ఇవన్నీ ఏర్పడుతున్నాయి కదా. కనుక నువ్వు చూస్తున్న అనేక ద్రవ్యములు, వాటికున్న స్వభావాలు, స్వభావానికి నీకు అనిపించిన అభిరుచి బడి రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలను ఇంద్రియాలతోనే పొందుతూ ఇంద్రియాలతోనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఉదాహరణకి ఒక ఆయనకి మీరు మంచి భోజనం పెట్టారు, ఇంకొక ఆయన అసహించుకున్నాడు, ఆయన తిని ఆనందించాడు. ముందు ఆ భోజనం అనే ద్రవ్యము, దానికి ఉన్నటువంటి స్వాదిష్ట రుచి లక్షణం ఒకడికి నచ్చింది, ఒకటి నచ్చలేదు. రాగం ద్వేషం. ఇవాళ నచ్చింది రేపు నచ్చదు. వాడికి లడ్డు బాగుందని రోజు ఇవ్వండి, ఇచ్చిన వాడిని అంత విసుక్కుంటాడు. కనుక ఇప్పుడు ఎన్ని మార్పులు, అంటే అనుభవాలు ఎన్ని రకాలు అయిపోతున్నాయి. కనుక ఇవన్నీ కూడా కోటి శశ్చ అన్నాడు. కోట్ల కొలది ఇదే ప్రపంచం. ఇంత పెరిగిపోయింది కనుక బిజీ ఆ సూక్ష్మాన్ని తెలుసుకోలేకపోతున్నా. వీటిలో తీయడం కష్టమవుతుందండి. బురద నీరు అన్నాడు ఒక ఆయన. బురద నీరు అంటే అయ్యా నీరు వేరు బురద వేరు. బురద యోగము చేత నీరు బురదయింది. కానీ బురద లక్షణం పృథ్వీ లక్షణం, జల లక్షణం దానికి అన్యం. నువ్వు కలిపేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేస్తావు? కడవలో బురద నీరు పెట్టుకుని తిరుగుతున్నట్టు అలాగా, ఎంత బురద నీరండి బురద నీరని. నువ్వు తిప్పుతున్నంతకాలం నీరేదో బురదేదో నీకు తెలియదు. కొంచెం స్థిమితంగా పెట్టు, ఆ పాత్రని పెట్టు, వదులు దాన్ని కనీసం. మరి రోజుకోసారి కదిలించగా అయిందా లేదంటే మళ్ళీ ప్రమాదం. స్థిమితంగా వదలవేయదాన్ని, ఏమి లేకుండా కదిలింకా పెట్టు. బురద కిందకు దిగుతుంది, నీరు పైకి తేలుతుంది, అసలు నీరేంటో తెలుసుకోగలవు. అలా ఈ అంతఃకరణంలో జడత్వం బురదలాగా, చైతన్యం నీరులాగా ఉన్నది. నీకు ఎప్పుడూ స్థిమితం ఉంటేనా ఎప్పుడూ యావగేషన్సే, కడవ తిరిగినట్టు తిరగడమే. ఈ వ్యాపకం ఆ వ్యాపకం అది పెట్టుకొని ప్రపంచంలో పెట్టుకొని ఈ జన్మల గ్యారంటీ మోక్షం ఎక్కడొస్తుందో నీకు కొండని తిప్పుతున్నావు. స్థిమితంగా కూర్చోబెట్టి, ఆ స్థిమితం కావాలండి. దానికి మరి ధ్యానం అని పేరు పెట్టుకోండి, ఏకాగ్రత అని పేరు పెట్టుకోండి. అలా పెట్టి ధ్యానంలో మాత్రం ఏం చేస్తున్నాం? ఈ తిరుగుడే. ధ్యానానికి కూర్చున్న పాప ఆ సీరియల్లో ఏమైపోయిందో పాత్ర, ఇది అన్నాళ్ళు గెటాన్ చేస్తాడో, ఇవే ఆలోచనలు. అంటే తిరుగుతుంది లోపల, అది అధమా ప్రమాదం. ఆ స్థిమితం కావాలండి. ఆ స్థిమితం జీవితం. అందుకే వ్యాపకాలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఆత్మతత్వం తెలియడం కష్టం గనక వ్యాపకాలు తగ్గించుకోవడం మొట్టమొదటి సాధన. ముందు తగ్గించుకో, తర్వాత తొలగించుకో, అప్పుడు అసలు స్వరూపం తెలుస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఎంతవరకు ఉండద్దండి పద్ధతి. సరే, విషయం అలా చెప్తూ సహస్ర శత సక్కోటి సచ్చ ఇన్ని పెట్టిపున్నావు. ఇప్పుడు నువ్వు పరిశీలించవలసింది, నువ్వు ఏవైతే ఇవన్నీ అనుకుంటున్నావో వాటిలో 2 లక్షణాలు ఉన్నాయో లేవో చూడు. సత్తు చిత్తు, ఈ 2 లక్షణాలు. సత్తు అంటే ఎప్పుడు ఉండేది, చిత్తు అంటే చైతన్యం. నువ్వు అనుభవిస్తున్న వేటికి అది లేదు. అది దేనుకుంది ఆలోచించు. లేదండి ఆ వస్తువు నేను ఇప్పుడు చూశానంటే వస్తువు ఉంది కదా అన్నాడు. వస్తువు ఉంది ఎప్పుడు, ఇది ఆలోచించండి. ఆయన అసత్యం అంటున్నాడు కానీ ఇప్పుడు శంకరులు అర్థం అవ్వాలి. శంకరులు కాదు, వేదాంతం అర్థం అవ్వాలి. ఈ వస్తువు ఉంది కదండి, మరి లేదంటాడేమిటి? వస్తువు ఉందన్న జ్ఞానం నీకు ఎప్పుడు వచ్చింది? నువ్వుంటే. అది మర్చిపోవద్దు. ఇక్కడ లేనివాడికి ఇది లేదు, ఇది చూసినప్పుడు, అంటే ఇంద్రియానికి అనుభవానికి రాగానే వచ్చింది అంటున్నావు. కనుక వస్తువు ఉంది అన్న విషయం, ఉంది అన్న చైతన్యం ఒకటి ఉండడం వల్ల కదా ఉంది. కనుక ఏది ఉంది? ఈ వస్తువు ఉండకపోవచ్చు, కానీ వస్తువును చూసిన ఉంది అనే చైతన్యం ఉంది కదా. ఆ ఉంది అనే చైతన్యం దేనిది? కళ్ళుదా అంటే కళ్ళు మూసుకుంటే లేదుగా, లోపల ఒకటి ఉంది, అది గ్రహించేది. ఆ ఉంది అనేది ఆత్మ యొక్క లక్షణం, ఆ దేహం యొక్క లక్షణం కాదు, ఇంద్రియాల లక్షణం కాదు, దేనిది కాదు. కనుక ప్రపంచం దేని యందు భాషిస్తోంది? నేనున్నాను అన్నొక్క దాని యందు భాషిస్తోంది. కనుక భాషించే ప్రపంచాన్ని వదిలి దేని యందు భాషిస్తుందో సచ్చిద్రూపుడైన వాసుదేవుని తెలుసుకో. అది పరతత్వము. అది నీలో ఎలా భాషిస్తుందో విశ్వమంతా వ్యాపిస్తుంది. భేదములన్నీ పదార్థాలకి ఇంద్రియాలకు ఉన్నాయి కానీ సచ్చిత్ అని తత్వానికి లేవు. అప్పుడే త్వయి మయి చాన్యత్రైకో విష్ణు. ఆ విషయంలో ఏకత్వం, అది తెలియాలి. శరీరాలు ఏకత్వం కదయ్యా, అది అంత తేలిక కాదు. కూర్చోవాలి, విచారణ చేయాలి, శమధమాదులు ఇవన్నీ విషయం అర్థమైనట్టుంటుంది. అందుకు పుణ్యం ఉండాలి. కానీ అది వంట పట్టడం కోసం అఖండ సాధన చేయవలసిందే. బాహ్య వ్యాపకాలు తగ్గించుకోవడమే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహాలు. వాసనల కొద్దీ మనసు బయటకు పరుగుడుతున్నా లాగాలి. చెయ్యగా ఇందాక మనం చెప్పినట్టు కడవని స్థిమితపరిచినట్టు స్థిమితపరచగలిగితే అదొక్కడి చేస్తే చాలు, నీకేమీ లేదు. దాని పేరు మౌనం.
దాని పేరు మౌనం. కడవలో నీరు అలజడి తగ్గినట్లుగా మన మనస్సులో వికారపు అలజడులు తగ్గి అసలు స్థితి ఏర్పడితే దాని పేరు మౌనం. ఆ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, అది మౌనం. ఆ మౌనమే ఇక్కడ చెప్పబడుతున్నది. వాడు ఎవడైతే సాక్షిగా ఉన్నాడో ఇందాక పెట్టెలో దీపంలాగా వాడి పేరు క్షేత్రజ్ఞుడు, మిగిలిన వాటి పేరు క్షేత్రము. ఇదొక్కడు తెలుసుకో. కానీ క్షేత్రజ్ఞ వివేకమే నీకు ప్రధానమయ్యా. సరిగ్గా 13వ అధ్యాయం చెప్పినట్టు భగవద్గీత. మొత్తాన్ని భాగవతం పేరుతో భగవద్గీత చెప్పించుకుంటున్న తెలివైన వారైన రాజమండ్రి వారికి నమస్కారం. మరి ఇక్కడ అదే ఉన్నది. క్షేత్రజ్ఞతో నమిథో న స్వతస్యు. చాలా గొప్పవాడు చెప్పాడు. ఆత్మ చైతన్యం వలన ఇవి ఉన్నాయే తప్ప, అయితే ఆత్మ చైతన్యం వచ్చి కలిసిపోయింది అనుకో, అదొకటి. ఇందాక ఉదాహరణలో నీరు బురద కలిసిపోయి పాపం నీరు బురదను ఏమనలేదు, కానీ ఇక్కడ ఆత్మ చైతన్యం ఉపాధులతో కలిసినా అది దానికి అంటలేదు, అది కూడా తెలుసుకో అన్నాడు ఇక్కడ వెంటనే. కనుక అది ఇది కలిసిపోయింది అనుకోవడం అజ్ఞానం, కలియుది అది. ఇది ఇందాక చెప్పినట్టు ఆ కాంతి వచ్చి ఈ నీళ్ళతో కలిసిపోయిందండి అన్నాడు. కలిసిపోయిందండి పాపం అదేం అంటలేదు అక్కడ, అలా ఉందంటే అదేం కలిసిపోలేదు, నువ్వు కలిపి చూసుకున్నావు, ఇది తెలుసుకో. ఎందుకంటే కలిసిపోతే దానికి వికారం ఉందని అర్థం. ఆత్మ నిర్వికారి, అది ఎలా కలుస్తుంది? ఎంత ఆలోచన చెప్పాడు చూడండి ఇక్కడ. అది కలియదు అది, కానీ అది లేకపోతే ఇది లేదు కానీ కలిపేస్తున్నా. నీలి కాంతి అని అందరికి కలిపేసావో అలా కలిపేశావు అని చక్కగా వివరిస్తూ ఆ క్షేత్రజ్ఞుడు ఎవడో వాడు గురించే చెప్తోంది శాస్త్రమంతా. ఆ క్షేత్రజ్ఞుడి లక్షణములే అజరః, అమరః, పురుషః, పురాణః, స్వయం జ్యోతి, పరేశః. వాడే, ఇవన్నీ వాడి పేర్లు. ఎవరి పేరు? క్షేత్రజ్ఞుడి పేరు. ఆయన అందరి నరుల్లో అయనమై ఉన్నాడు గనక నారాయణ. ఎవరికైనా జడ పదార్థాల దీపమైతే కొంత జడం అలా ఉంది, అందుకే ఉపదేశం అక్కడి వరకే తీసుకున్నాను. దీపానికి చైతన్యం లేదు, అది అద్దాన్ని ఇటు తిప్పి ఏం చేయలేదు. అది వీని అలాంటి వాడు కూడా తిప్పగలడు. అందుకే సర్వశక్తిమంతుడు, మర్చిపోవద్దు, వాడు అటువంటి వాడు. అందుకే భగవాన్ వాసుదేవ ఇన్నున్నాయి వాడికి. అయితే వాడి వల్ల పనిచేస్తున్న ఇంద్రియాల గోల వల్ల వాడిని తెలుసుకోలేకపోతున్నాం. అసలు వాడు మాత్రం ఎందుకు పని చేయాలి? వాడు పని చేయకపోతే అసలు ఏది తెలుసుకోలేదు, అదొకటి వచ్చింది ఇక్కడ. అందుకు వాడి వల్ల పనిచేసిన వాటి వల్లే వాడిని తెలుసుకోలేకపోయారు మాయా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. స్వమాయయాత్మన్యవధీయమాన. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే శివసహస్రాలు, విష్ణు సహస్రాలు, లలితా సహస్రాలు అన్నీ కూడా ఆ ఆత్మరూపమైన పరమాత్మ గురించే చెప్తున్నవి తప్ప వేరు కాదు. ఇదొక్కడి తెలిస్తే ఇలాంటి నామాలే అక్కడెందుకు కనబడతాయో చెప్పండి. ఇందాక మనం చెప్పిన శుభాశుభాలన్నీ ద్రవ్యాలకే, ఇంద్రియాలకే. స్నానం చెయ్యకపోతే దేహం అశుభం, స్నానం చేస్తే శుభం. బయట ద్రవ్యాలంతే, కానీ లోపల ఉన్న ఆత్మ ఏమీ లేదు. కనుక దానికి శుభం లేదు, అశుభం లేదు. శుభాశుభాలకి మించిన శుభం ఉంది కదా, దాని పేరు శివం. అందుకు దాన్ని శివ అన్నారు. అప్పుడు చెప్తే అది ఎంతసేపు ఉంటుందయ్యా? శాశ్వతం. అయ్యో ఈ దేహం పోతే అది పోతుందా? అది పోదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అచ్యుతం. చెప్పు, శాశ్వతగుం శివమచ్యుతం. అంతే. ఇక్కడ ఈ మాటలన్నీ మనకు వచ్చే మంత్రపుష్పాలే, కానీ మంత్ర పుష్పాలు పట్టుకుంటున్నాం కానీ అందులో మకరందం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ దానిలో ఉన్న భావం అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? శాశ్వతగుం శివమచ్యుత ఎక్కడుంది? పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం. అక్కడే మళ్ళీ అంతా దీనికేనండి. మేము అనుకున్నాం కానీ ఆత్మజ్ఞానం వేరు, ఇవన్నీ వేరు అనుకున్నాం కానీ ఇవి కూడా దానికే అనమాట. అంతే. ఇక్కడ ఇది ఎలాంటిదంటే చిన్నపిల్లాడిని స్కూల్కి వెళ్ళి నేను ఏడుస్తూ ఉంటే ఆ తల్లి రానన్న అయితే నేను బజారుకి తీసుకెళ్తానని చెప్పి సరదాగా బజారు చూపిస్తూ ఆ రూట్లో స్కూల్కి తీసుకెళ్ళిందట. అలా ఉంటాయండి ఋషులు చేస్తున్న పని. నాకు ఎప్పటి నుంచి జ్ఞానం వద్దు అంటే రా పూజలు చేస్తాను, అక్కడి నుంచి అటు తీసుకుపోతారు. ఇక్కడ మొత్తానికి మాత్రం పిల్లల్ని తల్లి ఎలాగైతే బడికి తీసుకెళ్ళి బాగు చేయాలనుకుంటుందో ఋషి ఏ నపం పెట్టినా నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. తప్పించుకోలేవు, ఉడుంపట్టది. తెలుసుకో ఇక్కడ. అది ఇక్కడి నుంచి దాన్నే మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా నిగ్రహించుకుంటూ గురోర్ హరేశ్చరణోపాసనాస్త్రో. ఇప్పుడు నీకు ఒకటి తెలిసిపోయింది కదా, శత్రువు ఎవరయ్యారు? శత్రువు అంటే నీ స్వస్వరూపాన్ని తెలియనీయకుండా చేసేవాడు శత్రువు. అంతకంటే భయంకరమైనది ఒకటండి. ఒక రాజు ఉన్నాడు, మహారాజు. ఆయన సైగ చేస్తే అందరూ భయపడిపోయేవారు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళేవాడు మత్తు మంది వేసాడండి. పట్టుకెళ్ళిపోయి మెలకు వచ్చింది అతనికి. ఇంకా రోజు కొడుతూ తిడుతూ వాడిని బంటును చేసేసుకున్నాడు. వాడు ఎలా చెప్తే అలా చేశాడు. వాడు అలాగే అయిపోయాడు. ఇదివరకు వాడి స్వరూపం ఏంటి? శాసిస్తే అయిపోయాడు. వాడి మెదడును కొట్టి పరిచాడు వీడు.
తర్వాత మరెవడో మిత్రుడు వచ్చి మందు ఇచ్చాడు, నువ్వు పలానా రాజు అని చెప్పాడు. అబ్బా రాజునా అన్నాడు. కొత్తగా రాజు అయ్యాడా బాబు? ఇదివరకు రాజే, కానీ దొంగ వచ్చి మత్తు కొట్టాడే, దానితో మొత్తం పోయిందయ్యా అన్నాడు. ఇక్కడ అలా మనం మత్తు మందు తాగేసి మనం మహారాజులో సచ్చిదానంద ఘనులోను మర్చిపోయి ఈ లక్షణాల్లో పడి తిరుగుతున్నాం. కనుక ఎవడు శత్రువు? ఆ దొంగి మనస్సేనండి, అది చేసింది ఇంత పని ఇక్కడ. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనస్సుకు మంచి నేర్పు. దానికి అలవాటైన పని నుంచి మంచి పని వైపు మళ్ళచ్చు. దానికి అలవాటు ఈ జన్మది కాదు, అనేక జన్మల నుంచి అలవాటైపోయింది పిచ్చ మనస్సుకి. దానికి అలవాటు చేయించు. ఏమిటి అలవాటు చేయించాలి నాయన? గురోర్హరేశ్చరణోపాసనాస్త్ర. గురువు చరణాలని హరిచరణాలని ఆశ్రయించడం అనేది అలవాటు చేయించు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారు తెలుసా? ఈ మనస్సును మరోవైపు వెళ్ళనివ్వకుండా కూర్చోబెట్టి విష్ణువనో శివుడనో అమ్మనో ఏదో నీ అధికారాన్ని అనుసరించి ఆత్మతత్వాన్ని చెప్తూ 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 ఉంటాడు వాడు. కాబట్టి నీ మనస్సు క్రమంగా దానివైపు మరుగుతుంది. దానివైపు మరగ్గానే అసత్యమైన త్రిగుణాత్మకమైన విషయాల నుంచి మరలి సత్యస్వరూపమైన భగవద్విషయమే నిరంతరం చెప్పుకోవడం వల్ల మనస్సు సత్యం వైపు మరలుతుంది, తరిస్తుంది. కనుక నాయనా, ఆ స్థితి సాక్షి అయి ఉండే క్షేత్రజ్ఞ స్వరూపం నువ్వని తెలుసుకునే వరకు నీ ముక్తి లేదు. ఆ తెలుసుకోవడానికి గురు ఆశ్రయం, ఈశ్వరాశ్రయం, ఈ రెండే దిక్కు. గురోర్ హరేశ్చరణోపాసనాస్త్రో జహి వ్యలీకం స్వయమాత్మమోషం. జహి వ్యలీకం. వ్యలీకం అంటే కపటము, అబద్ధము అని అర్థం. అంటే మిథ్యని జయించు, జగత్తుని జయించు, స్వస్వరూపాన్ని తెలుసుకో. ఇది మనోవిజయ వర్ణనం అనే అధ్యాయంతో ఇంచుమించు బోధ పూర్తయిపోయిందండి. వెంటనే దండం పెట్టాడు. స్పష్టంగా అర్థమైంది మహానుభావుడికి. ఇంత సాధన చేసిన మహాత్ముడికి భరతుడు చెప్పిన మాటలు అర్థమై నమస్కరిస్తున్నాడు. మనము నమస్కరిద్దాం. జడభరతుడికి నమస్కరిస్తున్నాడు. జడభరతుడు అనే శరీరానికి కాదు, తచ్చరీరం ద్వారా ఆయన విన్న జ్ఞానానికి ఆ శరీర రూపం నుండి నమస్కరిస్తున్నాడు. ఇందాక మనం అన్నట్టు గంగని గంగ పాత్ర ద్వారా నమస్కరించినట్లుగా నమస్కరిస్తున్నాడు. చిత్రపటానికి అద్దం పెట్టుకుంటాం, అద్దానికి బొట్టు పెడతాం. కానీ నువ్వు పొట్టింది అద్దానికైనా లోపలున్న వాడికి పెట్టావని ఎలా అంటావో, నువ్వు గురువుకి దండం పెడుతున్నా లోపలున్న విష్ణువుకే దండం పెడుతున్నావు. ఆ విష్ణు జ్ఞానం నీ వైపు వచ్చిందిగా, అది దండం పెడుతున్నాడు. నమో నమ కారణ విగ్రహాయ. అయ్యా, జీవన్ముక్తులైన మీరు ప్రారబ్ధమనే ఒక నెపంతో వచ్చారు. అది నెపమే, ఎందుకంటే మీకు శరీరం ప్రారబ్ధమే. కానీ మీరు ఆ శరీరంతో ఉండడం వల్ల కదా మాతో మాట్లాడారు. కనుక మమ్మల్ని తరింపజేసే కారణమయ్యింది కనుక నమో నమ కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ. కారణ విగ్రహం ధరించిన మీరు స్వస్వరూప జ్ఞానంతో దేహమనే విగ్రహాన్ని తుచ్చీకృతం చేసినటువంటి వారు. నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. అవధూతలై శరీరాది బంధముల్ని ఎగరగొట్టినటువంటి నిత్యానుభవ స్వరూపులైన మీకు నమస్కారము అని చెప్పాక అప్పుడు ఒక మాట అంటున్నాడు ఈ మహానుభావుడు. రహుగణై తపసానయాతి. రహుగణ, నీకు ఎరుక కలిగింది, కానీ ఈ జ్ఞానం బాగా తెలుసుకో. నీటిలో నిలబడి చేసే తపస్సు కానీ, పచ్చాగ్నుల మధ్యలో చేసే తపస్సు కానీ, యజ్ఞం కానీ, దానాలు కానీ, సంతానం కానీ ఇవి జ్ఞానాన్ని ఇవ్వలేవు. నచేజ్ఞయా నిర్వపణాద్ గృహాద్వా నఛందస నైవ జలాగ్ని సూర్యై. ఇవేవి ఇవ్వలేవండి. మీరు సరిగ్గా చదివేదే. న కర్మణ న ప్రజయా ధనేన. వీటి వల్ల రాదు. ప్రతిసారి మంత్రపుష్పంలో అది చదువుతాం. త్యాగేనైకే అమృతత్వ మానసు. అక్కడ అది ఉన్నది. ఇక్కడ అంటే ఇవి నేను నాది అనే భావాన్ని త్యాగం చేయడం వల్ల అమృతత్వం లభిస్తుందే తప్ప నేను నాది పెంచుకోకపోవడం వల్ల రాదు. అది దీని యొక్క భావం. మరి దేనివల్ల వస్తుంది? వినా మహత్పాద రజోభిషేకం. మహాత్ముల పాద ధూళి నుదుట సోకకపోతే ఈ జ్ఞానం రాదు. అందుకే సద్గురువులను ఆశ్రయించు. ఎత్రోత్తమ శ్లోక. అయితే ఎవడా మహానుభావుడు? ఉత్తమ శ్లోకుడైన విష్ణువు గురించి చెప్తూ గ్రామ్య కథల నుంచి మనస్సును ఎవరు మరల్చుతున్నాడో వాడు మహానుభావుడు అని చెప్పారు ఇక్కడ. ఎత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత. ఉత్తమ శ్లోకుడైన విష్ణు కథలు గ్రామ్య కథల నుంచి నిన్ను వెనక్కి తిప్పుతున్నాయి. అంతే కదండి. గ్రామ్య కథలంటే లౌకిక విషయాలు. ఇదే నిషేవ్యమానోను దినం ముముక్షో
అందుకు ముముక్షువు ఏం చేయాలంటే అనుదినం ఆ విష్ణు కథలే వినాలి, ఆ సర్వవ్యాపకుడైన బ్రహ్మము గురించిన విషయములే వినాలి. ఆయన రూపము, లీల, గుణము, తత్వము, మహిమ ఏవి చెప్పినా అదేనండి. పటిక బెల్లం పట్టుకుంటే దాన్ని రూపవర్ణన చేయండి, పంచదార వర్ణన చేయి. ఎలా ఎటు నుంచి నాకు ఈ వైపు నుంచి బాగుందని కొరికాడు ఒక ఆయన, నాకు ఆ వైపు నుంచి బాగుందని కొరికాడు ఆయన. ఎటు కొరికినా తీపి ఒకటే. కనుక పరమాత్మను రూపంతో, గుణంతో, లీలతో, ఎన్నిటితో పట్టుకున్నా ఆయన సద్రూపుడు చిద్రూపుడనే ఎరుకతో ఆయన ఉపాసన చేస్తే ఆ సచ్చిద్రూపమైన ఆనందం ఆయన యొక్క ప్రతి అభివ్యక్తిలోంచి నువ్వు అనుభవించగలవు. ఆయన రాముడే వచ్చి చేసిన పని నారాయణుడని దర్శించేవనుకో, నారాయణుడి సచ్చిద్రూపుడు కదా, ప్రతి లీలలో అది అనుభవిస్తాం. అదే భగవత్ చేష్టలు మనకు కలిగించే ఆనందం సచ్చిదానంద అనుభవమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని మనిషి చేసే పనితో నువ్వు పొందే ఆనందం నీ హృదయంలోంచి తెస్తున్న భ్రమ, కానీ భగవత్ లీలల్లోంచి పొందుతున్న ఆనందం నీ హృదయంలో కూడా అంతర్యామిగా అయిన భగవంతుడు ఇచ్చిన ఆనందం. ఇది రెండింటికి కించిత్ ఆ తేడాను పట్టుకోగలిగారు ఇక్కడ. అందుకు నిరంతరం అదే చెయ్యాలయ్యా. ఇవాళ నువ్వు నన్ను జడుడు అన్నవే, ఈ శరీరం ఇప్పుడు నువ్వు కూర్చున్న రాజు శరీరం కంటే గొప్ప రాజుగా ఉండేది. అప్పుడు నీ పుట్టకే లేదు, నీ తాత కూడా లేడు, అప్పుడు పుట్టుకున్నది. అప్పటికిప్పటికి చాలా కాలం మార్పు చెందింది. ఇప్పుడు అర్థమైందా? ఇవాళ నువ్వు పల్లకీలో ఉన్న నేను మోసా, ఒకప్పుడు నేను పల్లకీలో ఇంకోటి మోసాడు. కనుక ఈ మోతలు చూసి మురిసిపోకయ్యా. ఇవాళ తిరుగుతున్న ఊరేగంటే రేపు పొద్దున ఇంకోడిని ఊరేగించవలసి వస్తుంది. గ్రహించి ఇక్కడ అసలు సిగ్గుందా నీకు? ఒక మనిషి చేత మోయించుకుంటూ వాడికి కూలీ ఇస్తూ నేను ప్రజల్ని పాలించుచున్నాను అని చెప్పుకోవడానికి సిగ్గులేదు నీకు? ఏం మందలించారండి ఇక్కడ? నిజంగా ఇంతకంటే సామ్యవాదం ఇంకేముందండి? ఒకడి చేత నువ్వు ఒక అవసరం తీర్చుకున్నప్పుడు తద్రూపంలో నాకు ఈ అవసరం తీర్చడానికి భగవంతుడు అనుగ్రహించాడని నమస్కారం చేసుకో, అహంకరించు. అది చెప్పడం ఇక్కడ. ఇలా చూస్తే సృష్టిలో దేన్ని అవమానించడం, అహంకరించిన బుద్ధి పోతుందా లేదా చూడండి ఇక్కడ. బ్రహ్మజ్ఞానం వంట పట్టిందా లేదా తర్వాత విషయం, ముందు ఇలాంటివైనా తెలుస్తున్నాయా లేదా? అందుకే చిన్నప్పటి నుంచి వేదాంతం చెప్తూ ఉంటే స్వస్వరూప జ్ఞానం కలగకపోయినా ముందు సంస్కారాలు కలుగుతాయి, ప్రవర్తనలో మార్పులు వస్తాయి, అహంకారాలు తొలగుతాయి. అవన్నీ తొలగితే చిత్తం శుద్ధం ఏర్పడుతుంది. కనుక ఇందాక చెప్పినట్టు క్లీన్ అయిన అబ్దం నుంచి దీపాన్ని చూసినట్టు చిత్తం శుద్ధమైపోతే లోపల ఈశ్వర స్వరూపం అదే అవగతమవుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అహం పురా భరతో నామరాజా. అప్పుడు పైగా అప్పుడు నేను నీలా తిరగలే, ఆ జన్మలో నీకంటే గొప్పగా ఉన్నాను నేను. ఆరూఢంగా బ్రహ్మమునందు మనస్సు నిలిపి గురుశిక్షణతోనే సాధన చేస్తూ ఉండేవాడినయ్యా. అంతకు మునుపు జన్మల ప్రారంధ వాసన ఏదో నాకు లేడు రూపంలో వచ్చి కొట్టింది, మళ్ళీ లేడయ్యాను. దానితో కొన్ని దశాబ్దాలు అయిపోయింది, ఇప్పుడు ఇది అయ్యాను నేను. అయితే ఒక్క మాట, నేను ఒకప్పటి ప్రారంధవశాత్తు ఉపాధి పొందేనే తప్ప నా బుద్ధి మాత్రం ముక్తమైపోయింది. ఇప్పుడు పూర్తిగా ముక్తుడై ఉన్నాను నేను. ఎందువల్ల అంటే నేను ఆ భరతుడనే రాజుగా ఉన్నప్పుడు ఒక్క పని చేశానయ్యా నేను. కృష్ణార్చన ప్రభావా, కృష్ణార్చన ప్రభవా నో జహాతి. అది ఆ కృష్ణార్చన చేశాను. ఆ కృష్ణార్చన వల్ల స్వస్వరూపుడైన ఆ పరమాత్మ లభించాడు. ఇప్పుడు తెలిసింది కదా, భగవదర్చన వల్ల, భగవద్ ఆరాధన వల్ల లభించినటువంటి స్థితి. తస్మాన్ నరః. అందువల్ల నేను చెప్తున్న మాట ఏమిటి అంటే మొత్తం సారాంశంగా చెప్తున్నాడు. అసంగ సుసంగజాత జ్ఞానాసినా. ముందు ప్రాపంచిక సంగము తగ్గించుకుంటూ సత్సంగం పెంచుకుంటూ. అప్పుడు ఎలా ఉండాలంటే ప్రాపంచిక సంఘం ఏదో వ్యవహారం కోసం ఎంత అవసరమో అంత ఉంచుకుంటూ. ప్రాపంచిక సంఘం వద్దన్నారు కానీ దుకాణానికి వెళ్ళి కూరలు తెచ్చుకోలేదండి అనడం కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రాపంచిక సంఘం పెట్టుకుని సత్సంగం అవసరమని పెట్టుకుని, ఇదే నా ప్రధాన అవసరమని సుసంగం అది పెట్టుకోవడం వల్ల, సుసంగం వల్ల కలిగిన జ్ఞానాసినా. సత్సంగం వల్ల ఒక ఆయుధం తయారవుతుందిట. ఆయుధం పేరు వివేకమనే ఖడ్గము, సాధన అనే ఖడ్గము. ఆ ఖడ్గం పట్టుకుని వివృక్ణ మోహ, మోహాన్ని ఖండించు. ఆ సద్గురు ద్వారా గ్రహించిన హరిం తదీఘా కథన శ్రుతాభ్యాం లబ్ధ స్మృతిర్యాత్యతి పారమధ్వన. నిరంతరం ఆ హరి యొక్క కథలు వింటూ ఉండు. ఏది శృతిలో ఉంటుందో అదే స్మృతిగా మారుతుంది. ఇది తెలుసుకోండి. శృతే స్మృతి అవుతుంది. ఇది తెలిస్తే చాలు. ఇక్కడ శృతి స్మృతి అంటే అర్థం నిరంతరం విష్ణువనే శృతిలో పెట్టుకున్నామనుకో చివరిలో అదే స్మృతిలోకి వస్తుంది. ఏది నీ స్మృతిలో మిగులుతుందో అదే నువ్వు అవుతావు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకోండి. సింపుల్గా చెప్పేశాడు.
దీన్ని బట్టి స్మృతిలో విష్ణు ఉండాలంటే చేయాల్సిన పని ఏమిటి? శృతిలో పట్టుకో. అందుకే నిరంతర విష్ణు స్మృతే. ప్రతిరోజు ఈ మాట మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. ఈ విధంగా బోధించి మరొక కథ చెప్తానన్నాడు. ఏం ముగిదా? ముగించేద్దాం. కొందరు వర్తకులు కలిసి ఒక అడవిలోకి వెళ్ళారయ్యా అన్నాడు. చాలా అత్యద్భుతమైన కథ అండి ఇది. కానీ విస్తారంగా ఉంటుంది, కానీ నేను అత్యంత సంక్షిప్తంగా చెప్పడానికే అని ప్రయత్నించిన ప్రయత్నం కూడా అహంకారమే కనుక ఈశ్వరార్పణం చేసి కూర్చుందాం. ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ కొందరు వర్తకులు గుంపు తయారైపోయి అడవిలోకి వెళ్ళారు. చిక్కడి పేరు, దారి తెలియలేదు, తిరుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చెప్తున్నాడు. తెచ్చుకున్నారుగా డబ్బు, తిరుగుతున్నారు. అందరూ మిత్రులే తోడుందామని, కానీ ఒకడి పట్ల ఒకడికి కావలసినంత ద్వేషం ఉంది. కానీ అవసరం బట్టి అబ్బా బాగున్నామనన్నా పలకరించుకుంటూ కబుర్లు, కాలక్షేపం. అది ఒకసారి ఆయన ఏదైనా తెరబోతూ ఉంటే పక్కవాడు వాడు లాక్కోవడానికి ప్రయత్నం. వీడి బాధ ఏమిటంటే మనకు దారి తెన్ను తెలియట్లేదు, నేను తెచ్చుకుంటూ ఖర్చు అయిపోతే అందరికీ పనిచేస్తే మళ్ళీ నాకు మిగలదు, కనుక వీడికి నేనేమున్నాదో తెలియకుండా చేద్దాం. ఇలాగే అందరూ కలిసిమెలిసి కలహించుకుంటూ ఆప్యాయంగా వెళ్ళిపోతున్నారండి. అర్థమైందా? ఆ వెళుతున్నప్పుడు ఒక చోటకు వచ్చేటప్పటికల్లా రమ్యమైనటువంటి ప్రవాహాలు, అందమైన చెట్లు, చేమలు, పక్షుల కిలకిలారవాలు, వెంటనే ఆకులో ఆకుని, పువ్వులో పువ్వుని ఈ అడవి దాగిపోనా ఎంత ఆనందంగా మురిసిపోతున్నారో. స్వర్గం అంటే ఇక్కడ ఉంది కదా అనుకుంటున్నారట. అలా కొంత దూరం అయ్యేటప్పుడు బురద, అసహ్యం, పాములు, జుగుప్స, అబ్బా ఎంత అసహ్యంగా ఉందనుకుంటున్నారు. ఇక్కడ ఆ పాములు చూసి భయపడుతున్నారు. ఇది దాటి వెళ్ళారు. ఒకచోట సింహాల అరుపులు, పులుల అరుపులు, వణికిపోయారు. ప్రాణాలు రక్షించుకోవడం చెట్టు పుట్ట పట్టుకు వెళ్ళిపోయారు. ఇలా దాటుతూ వెళ్తే మరొక చోటకు రమ్యమైన మరో ప్రాంతం, ఆనందం. ఇలా వెళుతూ ఉన్నప్పుడు కొన్ని జంతువులు కలిసాయి. అవి దగ్గరికి వచ్చాయి. ఇవి కరిచేవి కావు కనుక వాటితో ఆటలు. కొంతసేపు వాటితోనూ బాగుంది. ఇక్కడ అవి కూడా వీళ్ళ పదార్థాలు ఇప్పుడు ఆశించాయో దగ్గరున్నవి, వాటిని వదిలి కొంచెం దూరండానికి వెళ్ళారు, ప్రయత్నించారు. ఇలా తిరుగుతూ ఉన్నారండి. ఒకచోట తేనె పట్టు కనబడింది. ఒక ఆయన తెలివిగా నేను తీస్తానన్నాడు. తీసాడు, కానీ టేకులు కుట్టే. వెంటనే గిర్రో మర్రో అన్నాడు. అమ్మయ్య అలాగోలా తేనె తెచ్చుకున్నాం అంటే, తేనె తీసేటప్పుడు కుయ్యో మర్రో అన్నాడు. తేనె తెచ్చుకున్నాక పక్కవాడ తేనె తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నంతసేపు వాళ్ళు మళ్ళీ కొట్టుకున్నారు. అక్కడో బాధ, ఇక్కడో బాధ. మొత్తానికి గమ్యం తెలియకుండా తిరుగుతూనే ఉన్నారు. మానవుడు సంసార అరణ్యంలో పడి తన యొక్క సమూహం అనేటువంటి వర్తక దళంతో కలిసి ఇలాగే అనుభవిస్తుంటాడు. ఇది భవారణ్యం అన్నాడు ఇక్కడ, సంసారారణ్యం. దీని నుంచి బయట పెట్టేటటువంటి ఆ పరమాత్మ ఎప్పుడొస్తాడో ఆయన ఎదురు చూస్తూ ఉండడమే సంసారారణ్యం. ఈ సంసార అరణ్యంలో ఆ వర్తకుల్లో ఒక్కడు వాడివాడు ఎలాక్కాడో, ఈ సంసారారణ్యంలో తిరుగుతున్నప్పుడు నీ వాళ్ళని పట్టుకున్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. నువ్వు మధ్యలో సమకూర్చుకున్న ఇది సుఖం, ఇది బాగుంది, ఇది ప్లెజరు, ఇది సారో అనేవి కూడా ఇందాక చూసిన బురద, ఇవి చూసేవి ఇలాంటిదే. ఆ అరణ్యానికి అతి గతి లేదు, అంతు పొంతు లేదు. అందుకే అరణ్యం అంటేనే దుఃఖస్థానం అని అర్థం. ప్రధానంగా అరిచి గీపెట్టినా వినేవాడెవడి లేని చోటు, అలాంటి అరణ్యంలో ఉన్నాం. అందుకే సంసారారణ్యం అని పెద్దవాళ్ళు అంటారే, ఇది దీని యొక్క అర్థం అండి. ఇప్పుడు అర్థమైంది నాయనా? బాగా అర్థమైంది. ఇలాంటి అరణ్యంలో ఉన్న నన్ను బయట పెట్టడానికి భగవంతుడు పంపించినటువంటి ఆచార్యులు మీరు అని నమస్కరించాడు. ఆయన ధన్యుడయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళాడు. సౌవీరపతిరపి, ఈ సౌవీరుడు సుజన సమవగత పరమాత్మ సతత్వ ఆత్మన్య విద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ. ఆ సుజనుడు అంటే ఈయన మంచి మనుషుల సాంగత్యం అంటే ఇదండి. మంచివాడంటే ఆయన రికార్డు చూశారండి, ఆయన ఎక్కడ దొంగతనాలు చేయలేదు, అది కాదు. వేదాంత భాషలో సత్సంగం అంటే సద్వస్తువుతో ఎవడు నిరంతరం ఉంటాడో వాడితో సంఘం సత్సంగం. అలాంటి సుజన సత్సంగం వల్ల అవగత పరమాత్మతత్వం అవగతమై తనయందు లేని దేహాదిభావాలను ఏర్పరచుకున్న అవిద్య పోయింది అన్నాడు ఇక్కడ. ఆత్మని అవిద్యాధ్యారోపితం దేహాత్మమతిం, దేహమే నేననే భ్రాంతి అతడికి తొలగింది. ఏవం హి, చూసావా, భగవదాశ్రితాశ్రితులకు కలిగి లాభం ఇది నాయన అన్నాడు సుఖయోగీంద్రుడు. అందమైన మాట అండి ఇక్కడ. భగవదాశ్రితాశ్రితానుభావ, ఆశ్రితాశ్రితానుభావ, రమ్యమైనది ఇక్కడ. ఈ మాటే సరిగ్గా సప్తశతులు చెప్తున్నాడు. ఎందుకంటే చండీ హోమాలు కానీ అంపట్టు అనుకునే వాళ్ళకు కూడా కొంచెం అందులో కూడా బ్రహ్మజ్ఞానం ఉంది నాయన అని ఎక్కడ తగులుతుందో ఆశాన్ని చెప్తున్నాడు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయాతి. ఆ మాట చెప్పాడు ఇక్కడ. ఇదే ఇక్కడ భగవదాశ్రితాశ్రితానుభావ.
భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఎంత అద్భుతమైన ఫలం లభిస్తుంది అంటే, నారాయణుని ఆశ్రయించిన జడభరతుణ్ణి ఆశ్రయించినటువంటి రహూగణునికి లభించినట్లుగా ముక్తి లభిస్తుందయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే దాసోహం దాసదాసోహం అనేటటువంటి భావానికి ఇదండి అర్థం. భగవద్భక్తులకి భక్తులమైతే చాలండి ఇక్కడ. అందుకే భాగవతుల సేవ పిమ్మట భగవంతుని సేవ. అందుకు భగవద్భక్తుడు ఒక్కడు దొరికినా చాలు మన బ్రతుకు భాగ్యమే. భగవంతుడి తర్వాత భక్తుడు దొరకాలి. అందుకే తస్మిన్ తజ్జని భేదాభావాత్ అన్నాడు నారదుడు వారు. తస్మిన్ తజ్జని భేదాభావాత్. ఈ మాటే స్వామి గీతలో మయితే తేషు చాప్యహం అని ప్రకటించాడు ఇక్కడ. ఇది ఎలాంటిదయ్యా అంటే, ఒక ఇనప ముక్క సూదంటురాయికి అంటుకుందనుకోండి, ఆ ఇనప ముక్కకు మరొక ఇనప ముక్క తగిలితే అది కూడా అంటుకుని వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా అన్నాడు. ఇంకా రహస్యం చెప్పాలి అంటే, ఒక ఇనప ముక్కను తీసుకుని సూదంటే రాయి 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 బాగా రాయి రాయి అయితే అది రాయి అయిపోయింది. మళ్ళీ కొంతసేపటికి ఇనప ముక్క సూదంటరాయిగా మారిపోతుంది. అప్పుడు దానికి ఏదైనా మళ్ళీ అదే అయస్కాంత లక్షణములు కలుగుతాయి. కానీ జీవుడు పరమాత్మని సూదంటరాయితో రాసుకు 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 నిరంతరాభ్యాసం అయితే వాడు అదే అవుతాడు. అదే అయిన వాడిని పట్టుకుంటే మనం అదే తీరుతాం. ఇది మొత్తం చెప్తున్నది ఇక్కడ. ఈ విధంగా వివరించి ఆ తర్వాత ఒక రమ్యమైన వృత్తాంతంలోకి తీసుకెళ్తున్నాడు. చాలా అత్యద్భుతమైన కథ. నాయన, ఇంతవరకు నీకు లోపల వస్తువు చెప్పాను కదా, ఇప్పుడు బయట వస్తువు చెప్తున్నాను విన్నాడండి. బయట వస్తువు భలే హాయిగా ఉంటుంది, బాధ లేదు. లోపలది అందడం ఎంత కష్టమో బయటిది అందడం కూడా అంత మహా కష్టం. బయటిది అంటే ఎంత ఉంది ఇప్పుడు చెప్పండి. ఇది సూక్ష్మం, కష్టమైపోయింది. స్థూలం సులభం కదా. ఎంత సులభం. స్థూలం ఎంత ఉందో చెప్పనానైనా చెప్తా వినన్నాడు ఇక్కడ. 14 భువనాలు మొదలుపెట్టాడు. అంతరిక్షం, లెక్కలేని గ్రహాలు, నక్షత్రాలు, వివిధ లోకాలు, అందులో భూమి, అందులో ద్వీపాలు, అందులో వర్షాలు, అందులో రకరకాలు, అతల వితల సుతల రసాతలాది పాతాళ పర్యంతం ఉన్న 7 అధోలోకాలు, భూలోకం మొదలుకు సత్యలోకం వరకు ఊర్ధ్వలోకాలు, ఆ మధ్యలో శిశుమార చక్రం. శిశుమార చక్రం అంటే అనేక గ్రహ నక్షత్రముల యొక్క పొందిక ఎలా ఉంటుంది ఆకాశంలో ఉంటే, ఒక నీటి కోతి ఆకారం అంటారు శిశుమారం అనే మాటకి అర్థం. కానీ ఇది ఒక మొసలి ఆకారం వల్ల ఉంటుంది. దీని శింశుమారం అనే మాట కూడా వ్యవహారం. ఈ శింశుమార చక్ర వర్ణన పుణ్యం అంటారండి ఇక్కడ. ఈ శింశుమార చక్రం ఎలా ఉంటుందంటే ఒక మొసలి ఆకారంలా కనబడుతుంది. ఆ మొసలు ఒంటి నిండా ఉన్నవేమిటయ్యా అంటే, మనం ఇటు నుంచి చూస్తుంటే ఎంతో ఎంతో అని కంటున్న గ్రహ నక్షత్రాదులన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. దాని అవయవాలు అవి. కనుక ఏది పుచ్చభాగంలో ఉంది, ఏది ముఖభాగంలో ఉంది, ఏ గ్రహం ఏ నక్షత్రం ఏది ఎక్కడుందో చూపిస్తున్నాడు. అంటే వ్యూ ఎలా ఉందో చూడండి. ఇది భారతీయ ఋషుల విజ్ఞానం. ఒక్కసారి ఇతర గ్రంథాల్లో పరిశీలించండి. అనంత అంతరిక్ష విజ్ఞానం, బహులోకాలు. పైగా ఇంత కష్టపడితే దగ్గరున్న ఒకానొక గ్రహం మీదకు ఉపగ్రహం మీదకు ఒక పరికరాన్ని పంపించి, అందులోంచి వచ్చిన ఒక పిచ్చి పరికరం వచ్చి తీసిన ఫోటోలు చూసుకుని, అది పంపిన మట్టి మశానం పట్టుకుని ఓహో మేము విజ్ఞాన శాస్త్రవేత్తను అహంకరిస్తున్నటువంటి స్థితిలో అనంత బ్రహ్మాండ గ్రహ నక్షత్రాదుల లక్షణములు చెప్పడమే కాకుండా వాటికి అధిష్ఠించిన దేవతా లక్షణములు, వాటిలో మన కంటితో చూడలేని సూక్ష్మజీవుల లక్షణములు అన్నాడు. సూక్ష్మజీవులు అంటే మరి క్రిమికీటకాలు అనుకోవద్దు. మరి ఇంద్రియాలతో చూడలేని తేజవంతమైన శరీరాలు ఎన్నున్నా తెలియవు, అవన్నీ వర్ణన ఉంటుంది ఇక్కడ. దీన్ని భువనకోశ వర్ణన అన్నాడు. ఈ భువనకోశ వర్ణన కంటే ముందుగా భూవర్ణన చేశాడు. భూమి గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ప్రధానంగా ద్వీపములు ఏర్పడ్డాయి. ఆ ద్వీపములు విశేషించి ప్లక్షద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం ఇత్యాది ద్వీపములు. తర్వాత వర్షముల గురించి చెప్పుకున్నాం. ఒక్క ద్వీపాన్ని నవవర్షములుగా చేసినటువంటి వైనం మనకి జంబూద్వీపం. అది వర్షములుగా అయినది. ఆ వర్షముల పేర్లు గుర్తున్నాయి కదా నిన్న. గుర్తుంచుకుపోయినా ఏం పర్వాలేదండి, సారం గుర్తుంటే చాలు. ఇలావృత రమ్యక హిరణ్మయ కురు హరి కింపురుష భరత కేతుమాల భద్రాస్వ. ఈ వర్షములు. ఈ వర్షముల్లో ఒక్కొక్క వర్షము, వర్షం అంటే దేశము, ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ జంబూద్వీపాన్ని ఈ దేశములుగా విభజన చేశారు. జంబూద్వీపం ఎలా అర్థం చేసుకోవాలంటే, మేరు పర్వతం నుంచి కొన్ని పరమ పవిత్రమైన నదులు వస్తూ ఉంటాయి. ఆ నదులు ప్రవహిస్తున్న మేర నుంచి లెక్క కట్టి చెప్పారండి. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న చైనా ఇత్యాదులన్నీ కూడా మేరు పర్వతం అంటే పురాణ భాషలో మొత్తం విశ్వానికంతటికి వెన్నులాంటి ఒక ఆధారం ఉంది. అలాంటి దాన్ని మనం మేరు అనాలి. కానీ భూమి యందు మేరు అంటే మనం అనుకుంటున్న కైలాస పర్వతం సుమేరు. అక్కడి నుంచి ఉత్పన్నమైన నదుల గురించి చెప్తున్నాడు. అందులో ప్రధానంగా అనేక నదులు ఉత్పన్నమయ్యాయి. సుమేరు నుంచి ఉత్పన్నమైన దాంట్లో మనకి సరయు, శతద్రు, కొన్ని నదుల పేర్లు తెలుసు.
అందుకే సరయు సరస్సు నుంచి వచ్చింది కనుక సరయు అని మనం అంటున్నాం. ఇది కాక గంగ కూడా అక్కడి నుంచే ఉత్పన్నమైందని ఒక రహస్యం. గోముఖం ద్వారా వ్యక్తమైందే కానీ ఉత్పన్నం మాత్రం అక్కడే. ఈ విషయం ఈ మధ్య డాక్టర్ డేవిడ్ ఫ్రాలే ఆయన రీసెర్చ్ చేసి సేజెస్ గాడ్స్ అండ్ కింగ్స్ అనే పుస్తకంలో రాశారు. మొత్తానికి అక్కడొచ్చే నదులు, అందులో గంగానది వైభవం చాలా చెప్తాడు. ఆ గంగానది ప్రవహించుతున్న తీరం, వీటి బట్టి మనకి జంబూద్వీపం యొక్క వర్ణన చేశాడు. అందులో ఉన్న వర్షాలు చెప్తున్నాడు ఇక్కడ. ఈ వర్షములు ఇప్పుడు ఆ పేర్లతో లేవు. ఒకప్పుడు భాగ్యనగరమే పేరు మార్చుకుందన్న విషయం ఇప్పుడు తరవాళ్ళకి తెలుసా? కనుక అప్పుడు వాళ్ళు ఇది ఊహతో రాశారు అనుకోవడం కంటే అజ్ఞానం మరొకట్లేదు. ఊహతో రాశారు అనుకోవడం కంటే అజ్ఞానం మరొకటి లేదు. వాడు సంపూర్ణంగా తెలుసు అప్పటి పేర్లు వేరు. అయితే వాటి పట్టుకుని ఇప్పుడు ఏ పేరుతో ఉన్నాయనేడానికి తీవ్రమైన పరిశోధన జరగాలి. ఆ పదాలు అప్పటి లక్షణాలు తెలుసుకునేటటువంటి జ్ఞానం నుంచి మనం దూరం వచ్చేసాం. తెగిపోయింది బంధం, అందుకే కొనసాగట్లేదు. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ మనకి ఆ పేర్లు ఉన్నాయి. కానీ భయం వేస్తుంది. ఈ సెక్యులర్ అంటే అనే భావంతో ఉంటూ ధర్మాన్ని అవమానించే రాక్షస జాతి పెరిగిపోతుంది కనుక కొన్నాళ్ళకి మనకి కాశీ వారణాసి పేర్లు కూడా ఉంచుతారో లేదో భయంగా ఉందండి. అప్పుడే బనారస్ చేశారు. ఒకప్పుడు రాజమహేంద్రవరం మండ్రి అయిపోతే మళ్ళీ మహేంద్రవరం చేయగానే ఎన్ని గొడవలు చేశారో మనకు తెలుసు. కానీ కొందరు మాత్రం ముంబై చేసుకున్నారు, చెన్నై చేసుకున్నారు. కానీ ఇప్పటికీ భాగ్యనగరం రాలేదు, రాదు కూడా, బాధలేదు. ఎటు పోతున్నామో ఆలోచించండి. తన చరిత్రని తానే కప్పెట్టుకునేటువంటి దుర్మార్గ లక్షణం కలిగిన జాతి పేరు భారత జాతి అంటారు. ఎంత ఏ సెన్సిటివిటీ లేదు, మనకి ఏం బాధ లేదు, స్పందనే లేదు, మనకి ఏమైపోయినా పర్వాలేదు. మా పిల్లలు పెరగాలి, సంపాదించుకోవాలి, మేము బాగుండాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాలా లేదా, ఇందుకు గుళ్ళకి వెళ్తాం, అంతే, మంచిగా లేదు, ఏమీ లేదండి. ఎలా జరుగుతుందో ఎందుకంటే ఇవి తెలుసుకుంటూ ఉంటే కలిగే బాధ. ఇందులో ఒక్కొక్క వర్షం గురించి కనీసం పుణ్యం వస్తుంది, వినండి, అప్పుడు వింటాం మనం. ఒక్కొక్క వర్షములో నారాయణుని ఒక్కొక్క రకమైన రూపంతో ఉపాసన చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఒకానొక సూచన జ్ఞానం. అదొక్కటి నేను వివరిస్తేనే 10 రోజులు పడుతుంది. కానీ ఒక భక్తిగా మనం గ్రహిస్తూ సర్వదేవతల్ని ఇక్కడ ఆరాధన చేసుకుందామని ఉద్దేశంతో చెప్తున్నాం. అంటే ఒక్కొక్క ప్రాంతంలో పరమేశ్వరుని యొక్క ఒక్కొక్క ఉపాసనా విధానం వ్యాపిస్తుంది. అంతేగాని అక్కడికే పరమేశ్వరుడు అనుకోవద్దు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఉదాహరణకి తమిళనాడులో సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు కనుక తమిళులు దేవుడు సుబ్రహ్మణ్యుడు అనకూడదు. ఆ ప్రాంతంలో తదుపాసక సంప్రదాయం బాగా వ్యాపించింది గనక అక్కడ వాళ్ళు ఉన్నారు గనక అని అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రాంతపు యొక్క భౌగోళికానికి భగవంతుడి యొక్క ఆ రూపలక్షణానికి ఉపాసకులు ఉండడానికి కూడా ఇది అనుబంధం ఉంటుంది. ఇంత లోతు చూడాలి. ఇక్కడ కొన్ని చోట్ల వైష్ణవం ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల శాక్తేయం ఉంటుంది. ఉదాహరణకు మన అస్సాం ప్రాంతాలు పెడితే శాక్తేయం చాలా తీవ్రంగా ఉంది. అది వైదికమే. అంటే శక్తి అక్కడే ఉందా అలా అనకూడదు. అలా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఉంటుందని చెప్తారే తప్ప అది అక్కడికి పరిమితం కాదు. ఎందుకంటే తర్వాత చెప్పబోయేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న విష్ణువుని చెప్తారు. దీన్ని బట్టి ఓహో ఆ ప్రాంతానికి వెళ్ళి విష్ణువుని ధ్యానించాలన్నమాట అనుకోవద్దు. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళని తలంచుకోండి అని చెప్పడానికి అన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఇవి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా చెప్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాల్లో నవస్వపి వర్షేషు భగవన్నారాయణో మహాపురుష పురుషాణం తదనుగ్రహాయ ఆత్మతత్వవ్యూహేన ఆత్మన అద్యాపి సన్నిధీయతే. ఈ మాటలో విశేషం ఏంటంటే భగవానుడైన నారాయణుడు జీవులను అనుగ్రహించడం కోసమని ఆయా క్షేత్రముల యందు తనదైనటువంటి వ్యూహాది భేదముల చేత అనేక రూపములతో అక్కడ ఉపాసింపబడుతున్నాడు అని చెప్తున్నారు. అందుకే తిరుమలకు వెళితే వెంకటేశ్వరుడే, బదరీకి వెళితే నారాయణుడే, తద్రూపంతో అక్కడ ఆరాధింపబడుతున్నట్టు ఈ క్షేత్రపరంగా. అలాగే వర్షముల పరంగా ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క వర్షములో ఎలా ఉన్నాడు. ఇక్కడ ఒక్కొక్క వర్షంలో ఉన్న నారాయణుడు ఆయనని అక్కడ ఏ మంత్రంతో ఆరాధిస్తారో దైవం ఎలా ఉంటాడో చెప్తారు. ఆ వర్షము పేరు గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, కానీ నారాయణుని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రధానం అది. ఆయనకి సంబంధించిన మంత్రం. ఈ మంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విని ఆనందించి మనందరం ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ కూర్చొని ఆ నారాయణ నామం అనుకుంటున్నాం అని ఆనందంతో ఉపాసనా దృష్టితో విందాం ఒక్కొక్కటి ఆ భగవత్ స్థుతి. మొట్టమొదటిగా ఇలావృత వర్షం అని చెప్తున్నాడు. అక్కడ ఒక్కడే మగాడున్నట్ట, శివుడు. పార్వతీదేవి శివుడు ఉంటే ఒకానొక కారణం చేత పార్వతి చెప్పించింది మగాళ్ళు ఎవరు రాకూడదని. ఉన్న వాళ్ళందరూ స్త్రీలే అక్కడ మొత్తం. అది ఎక్కడుందండి నాకు అడగండి, అది ఎప్పుడుదో ఏదో తెలియదు. ఆ వాటి కొన్ని ప్రవేశములు కూడా చేయలేము మనం. ఇక్కడ ఒక్కడే మగాడున్నట్ట. ఆయన మహాపురుషుడు.
ఆయన నిరంతరం అక్కడుండి విష్ణు ధ్యానం చేస్తున్నాడు. ఆ శివుడు ధ్యానించే విష్ణువు పేరు సంకర్షణుడు అన్నారు. ఇక్కడ ఆ సంకర్షణ స్వరూపాన్ని నమస్కారం చేసుకుంది. ఎందుకంటే కాలస్వరూప సంకర్షణం. సంకర్షణుడు అనుగ్రహం ఉంటే అజ్ఞానం పోతుంది. పెద్ద రహస్యం అండి. అందుకే సంకర్షణోపాసన గురించి చాలా విశేషం. సంకర్షణ వ్యూహం అయితే శివుడు ఆయన్ని ఉపాసించినటువంటిది పెద్ద రహస్యం. అది తెలియాలంటే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష ఏష రుద్రో దేవత, ఇవన్నీ అన్వయాలు జాగ్రత్తగా చేసుకోవాలి. అతడు చేసుకుంటున్న మంత్రం ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి. సర్వగుణ సంఖ్యానాయ, సంఖ్య వచ్చింది కదా, సర్వగుణకార్యాలకు ప్రకాశమిచ్చువాడు. అది కాలం యొక్క లక్షణం. అది కాలమే కలయతాం, అదే సంఖ్యానం. ఆ స్వరూపం చూపిస్తున్నాడు ఇక్కడ. అటువంటి స్వరూపానికి నమస్కారం. ఇలా ఒక్కసారి విన్నా చాలు. మనందరం స్వామిని స్తుతిస్తున్నాం. ఇక్కడ విన్న మనందరినీ కూడా మనం వెళ్ళలేని ద్వీపంలో ఉన్నటువంటి సంకర్షణుడు ఇక్కడికి వచ్చి అనుగ్రహిస్తున్నాడు. అది భాగవత మహిమండి. ఎక్కడికెక్కడికో కష్టపడి వెళ్లాల్సిన వాళ్ళందరూ భాగవత ప్రవచనం దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవతల లక్షణం ఉంది, సర్వవ్యాపకులు కనుక. ఆ వర్షం సర్వవ్యాపకం కాదు, అందులో ఉన్న సంకర్షణుడు సర్వవ్యాపకుడు. ఆయనకు నమస్కారం చేసుకుని తర్వాత భద్రస్రవ వర్షం. ఆ భద్రస్రవస, అక్కడ భద్రస్రవసుడు అనబడేటువంటి మహానుభావుడు. ఈయన గురించి మనం చెప్పుకున్నాం కదా, నాభి మొదలైనటువంటి అగ్నిధ్రుని సంతానాలు వీళ్ళు కూడా. భద్రస్రవసుడు తాను జపిస్తూ అక్కడున్న వారందరిచే జపింపజేస్తాడు. అక్కడ వాళ్ళందరూ జపించేటటువంటి నారాయణ స్వరూపము ధర్మస్వరూపుడు. ధర్ముడు అనబడే నారాయణుడు అక్కడ ఉపాసింపబడుతూ ఉంటాడు. అంటే ధర్మం అక్కడే ఉంటుందన్నమాట అనుకోవద్దు. ప్రార్థించి మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. ఒక్క మాటతోనే గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటే దీని అనుష్ఠానంలోకి తెచ్చుకోవచ్చు. 10 అవతారాలు ఇవే, దశావతారాలు. భాగవతంలో దశావతారాలు ఇవే. ఇంకా తెలియాలంటే 10 చోట్ల 10 అవతారాలు. నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. దీన్ని బట్టి ధర్మం యొక్క ప్రయోజనం ఏంటో చెప్పేశాడు. ఆత్మవిశోధనమే ధర్మం యొక్క, అంటే చిత్తశుద్ధే ధర్మం యొక్క ప్రయోజనము అని చెప్తూ తర్వాత ద్వీపంలోకి వెళుతున్న హరివర్ష ద్వీపం. ఈ హరివర్ష ద్వీపంలో నారాయణుని ఏ రూపంతో ఆరాధిస్తారో మీరు మంత్రం వింటే పోల్చగలరు. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ట ఓం క్ష్మరౌం. ఇది కేవలం ఉపాసనగా చెప్పుకున్నాం, కానీ ఇక్కడ విన్న బీజాక్షరాలు మాత్రం విని రాసి చెయ్యకండి. విని నమస్కరించండి, అనుగ్రహం లభిస్తుంది. చాలు. ఇక్కడ నరసింహునికి, అక్కడ నరసింహస్వామిని మనం నమస్కారం చేసుకున్నాం. తర్వాత కేతుమాల. ఈ కేతుమాల ద్వీపంలో భగవానుడు కామదేవుడి రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ చుట్టూ ప్రజాపతుల పుత్రికలు అనేక వేల మంది కొలుచుకుంటూ ఉంటారు. అక్కడ అత్యంత సమ్మోహన రూపంతో ఉంటాడు విష్ణువు, కామదేవుడు. ఈయన పేరు ప్రద్యుమ్నుడు. మీరు జాగ్రత్తగా సృష్టి స్థితిల్లో సృష్టి హేతువైనటువంటి వ్యూహం ప్రద్యుమ్న అన్నాం కదా, కానీ సృష్టికి హేతువైన కామరూపమైన ప్రద్యుమ్నుడు. అది రహస్యమైనటువంటి అంశం. ఇవన్నీ ఒకదానికొకటి సమన్వయాలు. ప్రద్యుమ్న రూపంతో అక్కడ ఉపాసింపబడుతుంటాడు. ఆయన మంత్రాన్ని చెప్తున్నారు. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మని ఆకూతీనాం చిత్తీనాం చేతసాం. సంకల్పములు, వికల్పాలు, చిత్త వికారములు, ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి కదా. ఈయన పేరు ప్రద్యుమ్నుడు. అంటే మనోనిగ్రహానికి ఈ దైవాన్ని ఆరాధించాలి. మనం అనుకుంటే ఏ కోరికంటే తీరుస్తాడని, తీర్చొచ్చు, మళ్ళీ పుట్టకుండా కూడా చేస్తాడు. అది ఇక్కడ మనోనిగ్రహం కలిగించడం కోసం ఈ దేవతను ఆరాధించాలి. ప్రద్యుమ్న నామస్మరణ అందుకు పనికొస్తున్నది ఇక్కడ. ఓం నమో భగవతే వృషీకేశాయ సర్వగుణ విశేషైర్లక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాంచ అధిపతయే షోడశ కళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. ఇది ప్రద్యుమ్నుని మంత్రం. ఆ తర్వాత మరొక ద్వీపంలోకి, మరొక వర్షంలోకి వెళ్ళిపోతున్నాం. చూసారా, క్షణాల్లో ఎన్ని దేశాలు పర్యటనం. రమ్యకేచ భగవత ప్రియతమం. అక్కడ ఒక ప్రియతమ రూపంతో ఉంటాడు స్వామి, రమ్యకము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది విదేశాల్లో ఈ పేర్లు తీసుకుని ఆ ద్వీపాల్లో వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు మనవారు. రమణక ద్వీపం, కరౌంచ ద్వీపం పేర్లు అక్కడ పెడుతున్నారు. మంచిదే. అవి అవునో కాదో, ఏ ఆధారంతో చెప్పారో మనకు తెలియదు, కానీ ఏదోలా వీటిని గుర్తుపెట్టుకున్నారని ఆనందిస్తూ ఉంటాం ఇక్కడ.
రమ్యక ద్వీపంలో స్వామి ఎలా ఉన్నాడంటే మత్స్యావతార రూపంతో ఆరాధింపబడుతూ ఉంటాడు. అంటే మత్స్యావతారం ఈ దేశం కోసమే రాలేదు, ఆ దేశం వాళ్ళు మత్స్యావతారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమస్సత్వాయ ప్రాణాయ ఓజసే సఖసే బలాయ మహామత్స్యాయ. ఒక్కొక్క మంత్రంలో ఆ అవతారం యొక్క నారాయణత్వము నిబద్ధమై ఉన్నది. మనకు ఆయన వచ్చేటిది పనిచేసి వెళ్ళిపోయాడు అంటున్నాం, అది ఉపాస్యం. ప్రతి మంత్రము ఇందులో చెప్పబడుతున్నది ఆ అవతారము ఉపాస్య స్వరూపం అని చెప్పడం. ఇక్కడ విని ఊరుకోవడం కాదు, ఉపాసించాలండి. ఉపాసించే అందుకే ఆ దేవతకు మంత్రం ఉంటుంది, మంత్రంలో ఏమిటి దేవత కాదు. ఆ రహస్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. హిరణ్మయేపి హిరణ్మయ ద్వీపం, అక్కడ భగవాన్ కూర్మతనం బిభ్రాణ, కూర్మ రూపుడి ఉన్నాడు. ఆయన నమస్కారం. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ అనుపలక్షిత స్థానాయ నమో వర్ష్మనే నమో భూమ్నే నమో నమోవస్థానాయ నమస్తే. ఇది కూర్మావతార నమస్కారమైంది. ఆ తర్వాత కురుద్వీపం, దీనికి ఉత్తర కురుద్వీపము అని కూడా అంటారు. కురు వర్షం, ఇవి మనకు ఉత్తర కురు వర్షములు అంటే కౌరవులు మొదలైన వారు మసని చోట్లని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ యజ్ఞపురుష కృత వరాహ రూప ఆస్తే, వరాహస్వామి ఆయన మంత్రం చెప్తున్నారండి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమ కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఇది వరాహస్వామి యొక్క శ్లోకం. కింపురుష వర్షం. ఆ కింపురుష వర్షే భగవంతం ఆదిపురుషం. ఆదిపురుషుని నారాయణని ఎలా పూజిస్తున్నారంటే లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికృష్టాభిరత పరమభాగవత హనుమాన్ సహ కింపురుషై అవిరత భక్తిరుపాస్తే. హనుమంతుడు త్రేతాయుగం అయిపోయినా ఇప్పుడు ఉంటాడు కింపురుష లోకంలో, కింపురుష వర్షంలో ఇప్పటికీ. అది పరాశర సంహితలో కూడా హనుమంతుడు ఉండే చోట్లలో కింపురుష ఒకటి చెప్పారు. అయితే రుద్రస్వరూపుడు గనక మరికొన్ని 12 క్షేత్రాల్లో నేటికి ఆయనకు తిరుగుతూ ఉంటాడట. ప్రధానంగా స్మరించిన వారి వద్దకు వస్తాడు ఈశ్వరుడు గనక. కానీ తాను ప్రధానంగా కింపురుష లోకంలో ఉన్నాడు. ఎందుకంటే ఆ కింపురుష వర్షం అందాం ఆ దేశంలో. అక్కడ అందరూ రామభక్తులు, వాళ్ళందరూ గురుగారు హనుమంతుడు. అది హనుమంతుడితో సహా పరమభాగవతో హనుమాన్ సహ కింపురుషై అవిరత భక్తిరుపాస్తే. అక్కడ కింపురుషులు పరమభాగవతోత్తమైన హనుమంతుడితో కలిసి రామచంద్రమూర్తికి నమస్కరించుకుంటున్నారు. ఆ రామమంత్రం చెప్తున్నాడండి, అత్యద్భుతమైన రామమంత్రం. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణశీల వ్రతాయ. ఆర్యలక్షణం అంటే ఆర్యాద్రవిడనే దరిద్రపు వాదం కాదండి. ఆర్య అంటే పూజింపదగిన అనర్థం. అంతే. నమ ఆర్యలక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మను ఉపాసితలోకాయ. ఉపశిక్షితాత్మను ఉపాసితలోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః. ఇది రామచంద్రమూర్తి యొక్క దివ్య మంత్రం. ఆయన గురించి ఇక్కడ ప్రతి ఒక్క మంత్రం చెప్తున్నా అనుకుంటున్నారు, కానీ మంత్రం తర్వాత వరుసగా కొన్ని శ్లోకాలు ఉంటాయి దేవతకి. ఆ దేవతా తత్వం అంతా అందులో చెప్పారు, కానీ మనం కొన్ని. ఇప్పుడు మరొక మంచి వర్షంలో వెళుతున్నామండి. ఈ వర్షం చాలా ప్రధానం. భారతేపి వర్షే. ఇక్కడికి వచ్చేసాం మన చోటికి. భరత వర్షం. భరత వర్షం ఎలా వచ్చిందో తెలుసా? నాభి వృషభదేవుడు, తర్వాత భరతుడు. నిన్ననే చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి భరత వర్షే. భారతేపి వర్షే. ఇక్కడ విష్ణువు ఏ రూపంతో ఉన్నాడో మనకు వాడు. అందుకే మనం మాత్రం ఇక్కడ రోజు వాళ్ళని అనుకునే మిగిలిన ఎవరిని అనుకోండి. రాముడు ఇష్టదేవమైన వీళ్ళకి దండం పెట్టి రాముడిని అంట. వాళ్ళు మనకు అనుగ్రహిస్తుంటారు. ద్వీపంలో ఉన్న వారితో ఈ జీవులకి వారితో కనెక్ట్ ఉంది. ఎందుకంటే ఆ అవతారం అత్యంత ఉత్కృష్టమైన చూపిస్తున్నారు. భగవన్ నరనారాయణాఖ్య. నరనారాయణులు, అందుకే మనం నారాయణన్ నమస్కృత్య నరంచైవ. ఆకల్పాంతముపచిత ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమో పరమోత్మోపలంబనమనుగ్రహాయ ఆత్మవతామనుకంపయా తపోవ్యక్తగతిశ్చరతి. నేటిగా మహానుభావులు ఆకల్పాంతం, ఈ కల్పం పూర్తయ్యే వరకు కూడా ఈ భరతవర్షంలో షడ్గుణములతో జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య ఉపశమ ఇత్యాది లక్షణములతో కూడిన వారి మనల్ని దయ చూపించడానికై తపశ్శక్తి చేత అవ్యక్తులై విహరిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. అంతేకాదు కలి ప్రభావం చేత అంతరించిపోయిన విద్యలు సూక్ష్మ రూపములు ధరించి వారు ఉభయులు ఉన్న బదరికాశ్రమంలో ఉన్న సిద్ధభూముల్లో అవి ఉంటాయి ఇప్పటికీ. కానీ సర్వ విద్యలకి వారి స్థానం.
రక్షణ స్థానం. అందుకే మహాత్ములైన వ్యాసుడు, శంకర భగవత్పాలు వారు బదరికాశ్రమానికి వెళ్ళి వేద విభజన ఎందుకు చేశారు, భారతం ఎందుకు చేశారో అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి నిధి అది. వాళ్ళ దగ్గర కూర్చొని చేశారు. ఇవన్నీ రహస్యములండి. ఇవి మన భవిష్య పురాణంలో మరింత చక్కగా కనబడతాయి. నరనారాయణ తత్వం అద్భుతం. వాళ్ళని స్మరించుకోవాలి. కనుక మనందరం కూడా స్మరించుకోవలసిన నరనారాయణ మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓం నమో భగవతే. ప్రతి చోట ఈ భగవతే ప్రధానం. ఎందుకంటే భాగవతం కదా, భగవంతుడి స్వరూపాలు. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమో కించన విత్తాయ అకించన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమః. ఇక్కడ మీరు పరిశీలిస్తే బహువచనం లేదు చూడండి. నరనారాయణాయ అంటే ద్వివచనం చెప్పలేదు, ఏకవచనం చేశాడు. ఇక్కడ రెండూ కలిపి ఒకే స్వరూపంగా. అయితే మిగిలిన ద్వీపాల గురించి అలా అన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. మనము తీసుకుందాం ఉన్న చోటు కదా. భారతేపి అస్మిన్ వర్షే. భరతవర్షం అంటే ఏమిటో, అక్కడ ప్రవహించేవేమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ దేశానికి ఇన్ని వర్షములు గొప్పవే, అన్ని మహాత్ములే. కానీ ఇన్ని వర్షాల్లో అత్యంత ఉత్కృష్టం భరతవర్షం. ఇది మాత్రం స్పష్టంగా చెప్పబడింది ఇక్కడ. విశ్వవిజ్ఞానం కలిగిన మహర్షి, విశ్వమంతా చూపుపరిచిన మహర్షి భరతవర్షం గొప్పది అని చెప్పాడంటే ఇది సంకుచిద్ధోరణితో చెప్పింది కాదయ్యా, ఇది సత్యం. భారతేప్యస్మిన్ వర్షే సరిచ్చైలాస్సంతి బహవో. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి నీరు పవిత్రమే, ప్రతి పర్వతము పవిత్రమే. అందుకు మిగిలిన చోట్ల సాధనలు చేస్తే ఫలితం వస్తుంది. ఇక్కడ కాసింత సాధనకి అధిక ఫలం ఇవ్వగలిగే శక్తి ఈ భూమికి ఉన్నదయ్యా. ఇక్కడ బహవో వాటి పేర్లు చెప్తున్నాడు, విని ఆనందిద్దాం. మలయో మంగళప్రస్థో మైనాక స్త్రికూట ఋషభ కోటక కొల్లక సజ్జో దేవగిరి ఋష్యమూక శ్రీశైలో వెంకట మహేంద్ర వారిధారో వింధ్యశుక్తిమాన్ వృక్షగిరికి పారియాత్రో ద్రోణశ్చిత్రకూటో గోవర్ధనో రైవతక కకుభో నీలో గోకాముక ఇంద్రకీల కామగిరితి చ అన్యే శతసహస్రస శైలాస్తేషా నితంబ ప్రభవా నదానద్యస్త సంఖ్యాతా. పవిత్రమైన పర్వతాలు కొన్ని చెప్పి ఇలాంటివి ఎన్నున్నాయో ఈ వర్షములో. వాటిల్లో పుట్టి ప్రవహించే పుణ్యనదులు కూడా కోకల్లలు. మలయ మంగళప్రస్థమైనాక త్రికూట ఋషభ కూటక కోల్లక సజ్జ దేవగిరి ఋష్యముఖ శ్రీశైల వెంకటాచల అహోబల మహేంద్ర వారిధార వింధ్య సుక్తిమంత వృక్షగిరి పారియత్త ద్రోణాచల శోణాచల చిత్రకూట ఇత్యాదులు. ఇక అందులో ఉన్నటువంటి పవిత్రమైన తీర్థములు చెప్తున్నారు. చంద్రవస తామ్రపర్ణి యవటోదా కృతమాల వైహాయసి కావేరి వేణి పయస్వని శర్కరావర్త తుంగభద్ర కృష్ణ వేణ్య భీమారతి గోదావరి నిర్వింధ్య పయోష్ణి తాపి రేవా సురస నర్మదా చర్మణ్వతి సింధురంధశ్చోణశ్చ నదో మహానది వేదస్మృతి ఋషికుల్యా త్రిసామా కౌశికి మందాకిని యమునా సరస్వతి దృషద్వతి గోమతి సరయు రోధస్వతి సప్తవతి సుషోమా శతద్రుశ్చంద్రభాగ మరుద్వృధా వితస్త అసిక్ని విశ్వేతి మహానద్య. ఇప్పుడు తెలుస్తోంది కదా హైందవ సంస్కృతికి ఆలవాల మీదో. ఒకప్పుడు ఆర్యులటు ద్రావిళ్ళుటు కాదు, అంతా కలిపి ఒకటే భరతవర్షం, అంతా కలిపి ఒకటే సనాతన ధర్మం. అస్మిన్నేవ వర్షే. ఏమిటయ్యా ఈ దేశం యొక్క గొప్పతనం అంటే ఇక్కడ పుట్టినటువంటి మహాత్ములు ఎందరో. అందుకే ఇక్కడ పుట్టుక పొందినటువంటి వారు అనేక జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి నడిస్తే చాలు అజ్ఞానం నుంచి బయటపడతారు. ఆ సౌలభ్యం ఇక్కడున్నది ఇక్కడ అని చెప్తూ ఈ భూమిని చూస్తూ పైనుంచి దేవతలు ఎప్పుడు దండం పెడుతుంటారట. వాళ్ళు ఎలా దండం పెడుతున్నారు ఏంటంటే, తరించాలనుకున్నవాడు, తరించే యోగం ఉన్నవాడు భారతదేశంలో పుడతాడు. ఎందుకంటే భగవంతుడి జ్ఞానం లేనిది తరించలేము. భగవంతుడి జ్ఞానం అందించేటటువంటి సత్పురుషులు ఈ భూమిపై ఉంటారు. అటువంటి సత్పురుషులు ఇక్కడే దొరుకుతారు. మిగిలిన చోటు చిలక పలుకులు నేర్చుకుని పలికినట్టుంటాయి, ఇక్కడ చిలకలే పలికినట్టుంటాయి సుఖవాక్కులు అని మహాత్ములు ఉంటారు అని చెప్తూ పరమాత్మను వాసుదేవ అనన్య నిమిత్త భక్తి యోగ లక్షణో నానాగతి నిమిత్త అవిద్యాగ్రంథిరంధన ద్వారేణ యథాగి మహాపురుష పురుష ప్రసంగ. ఇక్కడ పరమాత్ముడైన వాసుదేవుని యందు అనన్యభక్తిని కలిగిస్తూ అవిద్యాగ్రంథిని చీల్చేసేటువంటి మహాత్ములు ఇక్కడ సంచరిస్తారు. అందుకే ఆనాటి మహర్షుల నుంచి నేటికి కూడా ఎంతమంది మహాత్ములు మనకున్నారో తెలుసు.
కావలసిన వాళ్ళకి దొరుకుతూనే ఉంటారు. అదొకటి తెలుసుకోవాలి. ఎంత కలియుగమైనా కావలసిన వాళ్ళకి మహాపురుషుల అనుగ్రహం పరమాత్మ లభింపజేస్తూనే ఉంటాడు. కావలసిన వారికి, తరించే యోగం ఉన్నవారికి. దేవతలు అనుకుంటున్నట్ట ఈ పద్యాలు నిజమైన జాతీయ గీతాలు. ఇప్పుడు మనం చదువుతున్నాం, వ్యాసుడు రాసిన జాతీయ గీతం, భారతదేశ జాతీయ గీతాలు. అలా గ్రహిస్తే చాలు. అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరి యర్జన్మ లబ్ధం ఋషుభారతాజిరే ముకుంద సేవౌపయకం స్పృహాహినః. ఆహా, ఇక్కడ పుట్టిన వాళ్ళు భారతీయులు ఎన్ని పుణ్యాలు చేశారో. వీళ్ళు పుణ్యాలు చేశారా లేదా విష్ణువుకి ఒక అవ్యాధ కృప ఉంది, అది వీళ్ళ మీద చూపించాడు. ఎందుకంటే వీళ్ళు భారతదేశంలో పుట్టారయ్యా. మోక్షానికి పనికొచ్చేది హరిభక్తి పొందిన జన్మ. ఆ జన్మ ఇక్కడ పొందడానికి అవకాశం ఉంది. అంటే హరిభక్తి సహజంగా కలగడానికైన చోటు ఇది. కానీ మనకు ఆ భాగ్యం లేదే. ఎందుకంటే మనం ఉన్నది భోగాల భూముల్లో. భోగాలు ఇంద్రియాలను బహిర్ముఖం చేస్తాయి. అందుకు భోగాలు ఎక్కువ పోతే భగవంతుని మర్చిపోతాం. అందుకు భోగభూములు ఉన్నాయే, అక్కడ ఎక్కువ లగ్జరీస్ సుఖాలు. ఎందుకంటే పొరపాటు కూడా భగవంతుడు గుర్తు రాకుండా అవన్నీ ఉంటాయి అక్కడ. మనం ఈ భోగాలు అనుభవిస్తున్నాం, భగవంతుడిని స్పృహలోకి తెచ్చుకున్న సాధన చేయలేం. యజ్ఞం చేయాలన్నా, జపం చేయాలన్నా, సాధన చేయాలన్నా ఏ భూమి యందు చేస్తే సార్థకమవుతుందో ఆ భూమి భారతవర్షం, మరొకటి కాదు ఇక్కడ. అందుకే మొత్తం భూమియే క్షేమమైతే అందులో భరతవర్షం ఇంత గొప్పదయ్యా. మొత్తం భూమిని ఆవనుకుంటే భరతవర్షం పొదుగు. ఇక్కడి నుంచే ఆ అమృతం అంతా లభిస్తుంది మనకి ఇక్కడ అని చెప్తూ, స్వర్గాది పుణ్యలోకాల్లో కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భుజయో వరం క్షణేన మర్చేన కృతం మనస్వినః సన్యస్య సంయాత్యభయం పదం హరే. స్వర్గాది పుణ్యలోకాల్లో కల్పాల కాలం జీవించే కంటే భారత భూమిలో అల్పాయుష్కుడుగా బ్రతకడం చాలా మంచిది. ఎందుకంటే క్షణంలో ప్రపంచాన్ని విడిచిపెట్టి పరమాత్మతో ముడిపెట్టుకుని తరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి భూమి ఇది. ఎందుకంటే ఎక్కడైతే నారాయణ అవతారాలు ఉండవో, ఎక్కడైతే నారాయణ గాథలని అమృత నదులు ఉండవో, ఎక్కడైతే నారాయణ భక్తులని సత్పురుషులు ఉండరో, ఎక్కడైతే నారాయణ్ణి ఉద్దేశించి యజ్ఞములు జరగవో ఆ చోటు ఇంద్రలోకమైనా అది వ్యర్థమైనదే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇక్కడికి అవన్నీ చోటు ఇది. నారాయణుడు అవతరించిన చోటు, అవతరింపజేసిన ఋషులున్న చోటు. నయత్ర వైకుంఠ కథాసుధాపగా నసాధవో భాగవస్తాస్తదాశ్రయా నయత్ర యజ్ఞేశ మఖా మహోత్సవా సురేష లోకోపి నవైస సేవ్యతాం. అలాంటి ఇంద్రలోకమైన నాకు వద్దు అనుకోవాలట. ఈ మధ్య జరిగిన చిన్న సంఘటన, కాశీలో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు అనేక మంది యువత ప్రవచనం వినడానికి వచ్చారండి. ఆనందకరమైన విషయం ఏంటంటే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న యువత సెలవు పెట్టుకుని 9 రోజులు ప్రవచనం వినడానికి వచ్చారు. పెద్దవాళ్ళకి స్ఫూర్తి వస్తుందేమో అని ఉద్దేశంతో చెప్పారు. ఆ వచ్చిన వాళ్ళకి ఒక పని అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ అనేక మంది ఫారినర్స్ వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏమిటో కొంచెం ఇంటర్వ్యూ తీసుకురా అని పంపించాం. తీసుకొచ్చి వచ్చారు. కొంత సంగీతం కోసం వచ్చాం, సంస్కృతం కోసం వచ్చాం, దీనికోసం ఒక్కొక్కరు చెప్పారు. అంటే వచ్చి సంస్కృతం నేర్చుకుంటున్నారట. బాగుంది. మన వాళ్ళు వెళ్ళి వంటలు చేసి మంత్రాలు చెప్పి సంపాదించుకుని వస్తుంటారు. వాళ్ళు అవి నేర్చుకోవడానికి వెళ్తున్నారు. చాలా సంతోషం. మొత్తానికి కొందరిని అడిగితే ఎక్కువ మంది చెప్పిన సమాధానం సారాంశం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇంకో ప్రశ్న కూడా అడిగించాం. మీ దేశాలు అందంగా ఉంటాయి, చక్కగా డిసిప్లిన్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ పెడితే ఉమ్మేస్తారు, పాడు చేస్తారు, ఇలాంటి దానికి రావాలని అనిపించింది. పోనీ ఒకసారి వస్తే బుద్ధి ఉంటే మరి రారు. మీరు ఎన్నో మారుస్తున్నారంటే 11వ మారింది ఒక జర్మనీ ఆవిడ. ఒక రష్యన్ అంటాడు నేను ఇది 5వసారి వస్తున్నాను అన్నాడు. వాళ్ళందరిని అడిగితే వాళ్ళు చెప్పిన ప్రశ్న ఏంటంటే మీ దేశంలో అన్నీ ఉన్నాయి కదా అయినా ఎందుకు వస్తున్నారంటే అక్కడ శివుడు లేడు కదా అన్నారండి. ఒక్కడు మనం జ్ఞానులం కదా, శివుడు ఎక్కడ లేడండి, అంతా ఉంటాడు, దొంగ మాటలొద్దు, ఈ కబుర్లు కొద్దండి. భగవంతుడు అంతటా ఉంటాడు, దొంగ కబుర్లు. అంతటా ఎల్లవేళలా భగవద్ అనుభవం పొందే వాళ్ళు ఆడవలసిన మాట ఇక్కడ. ఇది తెలుసుకో. భగవంతుడు అంతటా ఉన్నా ఇక్కడే ఎందుకుంటాడంటే సూర్యకాంతి రాయి మీద అద్దం మీద పడుతుంది, కానీ అద్దంలో పడిన కాంతి నీకు మళ్ళీ కాంతినివ్వగలదు గనకనే భారతదేశ క్షేత్రాలు సర్వవ్యాపకుడైన భగవత్ శక్తిని తిరిగి నీకు ఇవ్వగలవు.
ఇది దాని యొక్క మహిమ. ప్రాప్తానృజాతిన్విహయే చ జంతవో జ్ఞానక్రియాద్రవ్యకలాప సంభృతాం న వైయతేరన్న పునర్భవాయతే భూయోవ నౌకా ఇవ యాంతి బంధనం. మనుష్యుడు ఎప్పుడు బంధాల్లోనే ఉంటాడు, ఇంద్రియ బంధాలు ఇవన్నీ. కానీ ముక్తి పొందడానికి అవకాశం మాత్రం ఇక్కడొక్కటే. ఇది లేకపోతే ఈ బంధాలతోనే తిరుగుతూ ఉండాలయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? దీన్ని సద్వినియోగం చేసుకో ఈ పుట్టుక, మళ్ళీ ఇక్కడ పుడతావని తెలియదు. అందుకే పరమాచార్యులు వారు ఒక మాట చెప్పారు, కంచి మహాస్వామి వారు. ఎప్పుడు మనసులో తిరుగుతూ ఉంటుందండి. ఏమిటంటే ఉన్న జన్మని సార్థకం చేసుకోండి. మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో చెప్పలేం, భారతదేశంలో పుడతామో లేదో చెప్పలేం, కనుక ఈ పుట్టేం కనుక సార్థకం చేసుకోండి అని చెప్పాడు. ఎంత చెప్పినా ఈ దేశపు గాలి, ఈ నెత్తురుందే, ఈ మట్టితో పండిన ఆహారాన్ని తినే నెత్తురది. అది దేశం గొప్పతనమంతా దీని యొక్క సనాతనమైన హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. హిందూ ధర్మాన్ని తగ్గించిన, అవమానించిన మనిషి నుంచి ప్రాణం తీస్తే పరిస్థితి ఎలా అవుతుందో, భారతదేశం నుంచి హిందూ ధర్మాన్ని తీస్తే అది పరిస్థితి అదే ఏర్పడుతుంది. ఇక్కడ ఈ మాటలు ఆవేశపూరితమైన మాటలు కాదు. వీటన్నిటిని అధ్యయనం చేసి అనుభవానికి తెచ్చుకుని ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మనకు బుద్ధి చెప్పిన ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదివరకు నేను ఇతర దేశాలు తిరిగినప్పుడు, నా ఇతర దేశాలకు వెళ్ళనప్పుడు నా దేశం మీద నాకు ప్రేమ ఉంది. అవన్నీ తిరిగి వచ్చాక నా దేశపు ప్రతి మట్టి కణం పవిత్రమని నేను చెప్తున్నాను. మీరు ఎంత చరిత్ర, ఇంత పవిత్రత ఏ దేశ చరిత్రకి లేదు అని సగర్వంగా చాటాడు మహానుభావుడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ దేశం యొక్క భవిష్యత్ అంతా దాని ప్రాచీనతలో ఉంది, దానివల్లనే ఇది జీవిస్తుంది. కనుక హిందూ మతం పుష్టిగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, హిందూ మత క్షేత్రతీర్థ మందిరాలన్నీ భద్రంగా ఉన్నప్పుడు ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు క్షేమంగా ఆనందంగా కలిసి ఉండగలరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చరిత్ర. దీని గురించి ఇంకా చెప్పాలంటే ప్రత్యేక చర్చ పెడితే, ప్రత్యేక సమావేశం పెడితే, మంచి హృదయాలు ఉన్న వాళ్ళు కూర్చుంటే తార్కాణాలతో సహా చెప్పవచ్చు. నేటి చరిత్ర తెలిసిన మీకు తెలుసు ఆలోచిస్తే. ఈ మాట అంటూ ఉంటే అనీబిసెంట్ ఇంకో మాట ఉన్నది, గొప్ప మాట ఉన్నది. ఆ తల్లి ఒక చెట్టు యొక్క వేళ్ళు మట్టిలో ఉంటాయి, దాని నుంచి ప్రాణం పొందుతుంది. చెట్టును మట్టి నుంచి వేరు చేస్తే చెట్టు బతకదు. భారతదేశం అనే చెట్టు యొక్క వేళ్ళు హిందూ ధర్మం అనే మట్టిలో ఉన్నాయి, దీని నుంచి బయటకు తీస్తే ఈ వృక్షం నిలవదనని చెప్తుంది. ఇప్పుడు ఈయన ప్రవచనాలు చెప్పిన దేశభక్తి అంటాడు మధ్యలో అని. మొట్టమొదటి దేశభక్తుడు వ్యాసదేవుడే అని చెప్పుకుంటూ, తర్వాత దేశభక్తుడు శంకర భగవత్పాలు వారిని చెప్పుకుంటూ, దేశభక్తి లేకపోతే అహం బ్రహ్మాస్మని తెలిసింది కదా అని కాలడిలో నీవు కూర్చోకుండా మొత్తం దేశమంతా తిరిగి దేశాన్ని ఎందుకు ఉద్ధరించావయ్యా ఆదిశంకరా, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు నిజంగా జ్ఞాని అయితే, నిజంగా ధర్మమైతే వాడి దేశాన్ని ముందు ప్రేమిస్తాడు. ఈ దేశాన్ని ప్రేమించేవాడే ధర్మాన్ని, జ్ఞానాన్ని పొందగలడు. ఇది అస్మద్ గురుదేవులైనటువంటి శివానందమూర్తి గారు మొదలైనటువంటి వారి వల్ల లభించినటువంటి ఒకానొక సంస్కారంతో చెప్తున్నటువంటి సత్యం. యై శ్రద్ధయా బర్హిషి భాగశోహవి. అయ్యా బ్రహ్మజ్ఞానం దాకేందుకు నా పూజలు పునస్కారాలు కర్మలు దానితోనే తరిస్తావు ఈ దేశంలో. కనుక యజ్ఞముల ద్వారా భగవంతుని అర్థించవచ్చు, అర్చించవచ్చు. యద్యత్ర న స్వర్గ సుఖావశేషితం స్విష్టస్య సుక్తస్య కృతస్య శోభనం తేనా జనాభే స్మృతిమజ్జన్మన స్యాత్ వర్షే హరిర్యద్భజతాం శంతనోతి. మేమిప్పుడు స్వర్గాల్లోకంలో ఉన్నాం, మళ్ళీ భూమి మీదకు పుట్టేటటువంటిది ఏదైనా యోగం రాకపోతే తప్పదు. క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి. ఆ భూమి మీద పడేటప్పుడు మాకు ఇదివరకటి యొక్క జన్మలలో పుణ్య ప్రారంధంగాని ఉంటే, పుణ్య సంచితం ఉంటే, దానివల్ల మేము ఈ అజనాభ వర్షంలో పుట్టేదము గాక అని నమస్కరించుకుంటూరయ్యా అని చెప్పి, ఇవి మొత్తం ఏ ఏ వర్షముల యందు ఏ ఏ దేవుళ్ళని నమస్కరించుకోవాలో సంకర్షణ స్వరూపుడు మొదలుకొని నరనారాయణుల వరకు చెప్పుకుని ఈ స్వరూపాలకు చెప్పుకొని కృష్ణ పరమాత్మను కలుపుకుంటే అవతారములన్నీ పూర్తయ్యాయి. ఆ తర్వాత వివరిస్తున్నాడు భువనకోశం. భువనకోశ వర్ణన చాలా విషయం. భువనకోశము అనగానే పైనున్న ఊర్ధ్వలోకాలు, కిందన్న అధోలోకములు ఇవన్నీ వివరించి అంతరిక్షంలో గ్రహాల స్థానమేది, నక్షత్ర స్థానమేది, ఇవన్నీ చెప్పాడు. దీన్ని బట్టి కొంతమంది ఈ మధ్య రీసెర్చ్ స్కాలర్స్ తయారీ త్రివిష్టపమే టిబెట్టు, కనుక టిబెట్టే స్వర్గమని ఆ రోజుల్లో అనేవారు. వీడెవడయ్యో చెప్పడానికి. ఇంకా నిన్న మొన్నటి అమరావతి ఇంద్రుడు రాజధాని అనలేదు.
ఇదంతా వెర్రి ముదిరింది రోకల తలకు చుట్టనట్టుంది. రీసెర్చ్ స్కాలర్స్ వల్ల వచ్చిన ప్రమాదాల్లో అది. మన వాళ్ళు ఆ రోజుల్లో టిబెట్నే స్వర్గం అనుకున్నారండి. నీకు చెప్పారా? అరే, ఆ పైన ఉన్నటువంటి సింసుమార చక్రాన్ని వర్ణించి అక్కడెక్కడ స్వర్గం ఉందో చెప్పారు. ధ్రువమండలానికి ఆవల వైకుంఠ స్థానమని, సూర్యమండలానికి ఆవల స్వర్గస్థానమని ఎక్కడ ఏమున్నాయో చెప్తూ ఉంటే భూమి ఉంది నీ ఇక్కడున్న ఊర్లో టిబెట్టా ఏమిటి చెప్పాడండి ఇక్కడ? ఇలాంటివి చేయకుండా భువనకోశ వర్ణన ఎందుకు చేశాడు? ఇంత ప్రపంచం ఎందుకు చెప్పండి? ఇంతవరకు ప్రపంచం ప్రమాదం, పరమాత్మను పట్టుకొని ఇప్పుడు అంత ప్రపంచం వర్ణిస్తావా అంటే, నాయనా ఈ ప్రపంచమంతా నారాయణుని యొక్క శరీరం అని ధ్యానించడానికై వర్ణించాను అన్నాడు. ఇక్కడ ఇప్పుడు వర్ణించడమన్నీ ఆయన శరీరం. ఇవన్నీ కూడా భూపాదవు యస్యనాభి అంతగలపు ఒక శ్లోకంలో. భూద్వీప వర్ష సరిదద్రి నభ సముద్ర పాతాళ దింగ్ నరక భాగణలోక సంస్థా గీతామయా తవ నృపా. ఇంత నీకు ఎందుకు చెప్పినా తెలుసా? ఓ సుఖయోగందులకు బోల్డంత జాగ్రఫీ తెలుసు, లేదా బోల్డంత అంతరిక్ష విజ్ఞానం తెలుసు, ఆస్ట్రోఫిజిక్స్ తెలుసు అనుకుంటామని చెప్పలేదే బాబు. విశ్వవర్ణ పురాణం ఎందుకు చేస్తుందంటే విష్ణువు విశ్వరూపుడని తెలుసుకో, అది చెప్తుంది ఇక్కడ. ఇదంతా కూడా నాకు ఇష్టమైన స్వామి యొక్క రూపం అంతే. ఇక్కడ ఎంత రమ్యమైన మాట ఆయన రూపం. గీతామయ తవ నృప అద్భుతమీశ్వరస్య స్థూలం వపు. అది ఈశ్వరుడు యొక్క స్థూల శరీరం ఈ విశ్వం. ఎలాగైతే ఈ శరీరమును నడుపుతూ లోపల అంతర్యామిగా ఉంటూ ఇంద్రియాలకు చైతన్యం ఇస్తున్నాడో, విశ్వం ఆయన స్థూల శరీరం అయితే ఈశ్వరుడుగా దానియందు నడుపుతూ ఈ కనబడ్డ సర్వలోకములకు కర్మానుగుణంగా చైతన్యాన్ని ఇస్తూ నడుపుతూ ఉన్నాడు. ఇది దీన్ని బట్టి చూస్తుంటే పరమాత్మ విశ్వమనే శరీరాన్ని నడిపేటప్పుడు ఈశ్వరుడు, ఈ శరీరాన్ని నడిపేటప్పుడు జీవుడు. ఈ రెండు శరీరాల్ని దాటి చూస్తే పరమాత్మ. ఇంతే చెప్తే అయిపోయిందండి. మొత్తం అద్వైతం అంతా ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ ఉపాధి భేదమే. అది మహోపాధి, ఇది చిన్న ఉపాధి అంతే ఇక్కడ. అయితే అక్కడ పూర్తి ఎరుకుతో నడుపుతున్నారు. ఇక్కడ మాత్రం అజ్ఞానం, ఇక్కడ జ్ఞానమే ఉంది. స్థూలం వపుః సకల జీవ నికాయ ధామ. సకల జీవ నికాయ ధామ, సర్వజీవులకు ఆశ్రమైనది అని చెప్పి చివరిలో ఆయన చెప్పిన లోకాలు చెప్పలేదు, భయపడతామని. శివరాత్రి పూట ఎందుకని 21 నరకాలు చెప్పాడండి అక్కడ. ఒకరిని హింసిస్తే తిరిగి హింసించడానికి ఉంటుంది. నరకం అర్థం చేసుకుంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అనేటటువంటి ఒక నేచురల్ సూత్రం సత్యం అని అర్థమవుతుంది. చేసిన ప్రతి చర్య ఉంటుంది అనే అంశం ఒప్పుకోవాల్సిందే కదా. ఒక్కొక్కప్పుడు చేయడంతోనే బతుకైపోతుంది, అనుభవించిన టైం ఉండదు. అప్పుడు మరొక చోటుకి వెళ్ళి అనుభవించాలి. ఇది తెలుసుకో. ఇక్కడ నువ్వు చేసిందే అనుభవిస్తావు. ఆమెను ఏమండి అది ఒక తృప్తి అండి. అలా అనుకుంటే అనుభవించక తప్పదు. లేవనుకుని ఇప్పుడు తృప్తి పడ్డానికి కానీ అనుభవించక తప్పదు. పుణ్యజీవులు వెళ్ళే లోకాలు వర్ణించాడు, జీవన్ముక్త స్థితులు వర్ణించాడు, ఉపాసకులు యోగులు వెళ్ళే హిరణ్యగర్భలోకం వర్ణించాడు. అదేవిధంగా పాపాత్ములు వెళ్ళి నరకాలు 21 వర్ణించాడు. రౌరవాది 21 పేర్లు చెప్తారంటే అవన్నీ గుర్తుపెట్టుకు జపం చేయక్కర్లేదండి. అవి రాకుండా ఉండే ఏర్పాట్లు మాత్రం చేసుకోవాలి. అది మన ఇవాళ ప్రస్తావన చేసుకుంటూ రురు అని ఒక జంతువు ఉంటుందిట. అవి నరకంలో ఉంటాయట. అంటే మనం ఏ రకమైన హింసలు చేస్తామో దానికి తగ్గట్టుగా మనల్ని హింసించడానికి జంతువులు అక్కడ ఉంటాయి అన్నాడు ఇక్కడ. ఆ రురువుతో కూడిన నరకము మొదటిది రౌరవం. అక్కడ మొదటి కాలసూత్ర, లాలాభక్ష, అగ్నిపాక, కుంభీపాక ఇలా చెప్పబడుతూ రకరకాల దోషాలకి రకరకాల నరకాలు. అవన్నీ ఎందుకంటే ఏం చేస్తే ఏదొస్తుందో చెప్పేశాడు మహానుభావుడు. అవి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఒక్క మాట ఇవన్నీ చెప్పంటాడు. నాయన పాపరుకు ఆ గతి అనగానే పరీక్షను మహర్షి గట్టిగా పట్టుకున్నాడు. జ్ఞానము, మోక్షము, స్వర్గము, ఉత్తమ లోకాలు, భక్తి వింటూ ఉంటే బాగున్నాయి, కానీ అసలు అవి పొందడానికి ఏ అర్హత లేని పాపాలు చేస్తూ మనుషులు బతుకుతున్నారే ఎక్కువ మంది. వాళ్ళ గతి ఏమిటి అన్నాడు. ఇది అసలైన ప్రశ్న. పుణ్యలోకాల మాట దేవుడు ఎరుగు. పాపగతులు ఎంత బాధాకరం ఏంటంటే నరకాదుల్లో అనుభవించి తిరిగి నీచ జన్మలు వస్తాయి. కనుక ఈ పాపాల నుంచి బయటపడడానికి ఏం చేయాలి? పాపాల నుంచి బయటపడడానికి మానవ జన్మ ఇచ్చాడయ్యా అన్నాడు. గొప్ప మాట చూడండి. ఇదివరకు చేసుకున్న పాప కోపాల నుంచి బయటపడడం కోసమే శాస్త్రము నిత్య నైమిత్తికాది కర్మలు చెప్పి, యజ్ఞ యాగాది క్రతువులు చెప్పి, జీవుడు ఇదివరకటి కర్మమాలిన్యాలు పోగు చేసుకున్నాడు వాటిని శుద్ధి చేసుకుని భక్తి జ్ఞానాలను ఆశ్రయించి ముక్తి పొందడం కోసం మానవ జన్మించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అలా వినియోగించుకోకుండా మళ్ళీ పాపాలు చేస్తూ ఉన్నారు. అయితే నిజమేనయ్యా, బాగుంది, మన కోసం అడుగుతున్నాడు పరీక్షిత్తు. వెంటనే మరొక ప్రశ్న వేశాడు.
ఒకవేళ ఇంతవరకు తప్పులు చేసేసాం, ఇకపై చెయ్యని అనుకున్నాం, దానికి కానీ చేసినట్టు ఉంటాయి కదండి. మన నిప్పులో చెయ్యి వేసేసి ఇక నేను వెయ్యను అన్నా అది కాలుతుంది కదా. కానీ ఇదివరకటి పాపాల ఫలితం అనుభవించక తప్పదు కదా. ఏం చేయాలంటే అందుకే ప్రాయశ్చిత్తం అనేది ఒక శాస్త్రం చెప్తోంది. ఇది ప్రాయశ్చిత్త శాస్త్రం మనకు శాస్త్రం ఉంది. మనం కష్టాలుంటే బయటపడడానికి ఏ మంత్రం చెయ్యాలని అడుగుతున్నాం, కానీ నేను శుద్ధుణ్ణి కావడానికి ఏ సాధన చెయ్యాలని ఎవరైనా అడుగుతున్నారా? ఇది పెద్ద ప్రశ్న అండి. నా మనశ్శుద్ధి కావాలి. ఏదో తప్పు చేసాం, తప్పని తెలిసింది, తప్పని తెలుసుట ప్రతివాడికి గొప్పవాడు చెప్పాడు. ఇది తప్పని ప్రతివాడికి తెలుసు. శాస్త్రరీతి, లోకరీతి, పెద్దల మాట్లాడ ప్రతివాడికి తెలుసు. ఏం అబద్ధవాడేమని మనకు తెలియదా? చెయ్యాల్సింది చేయట్లేదని తెలియదా? కామక్రోధాదులతో కూడని పనులు చేసేమని తెలియదా? మభ్యపెట్టుకు తిరుగుతున్నాం. కానీ ఒక పాపం చేసేని తెలిసిన వెంటనే ఏం చేయాలంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్త శాస్త్రం చెప్పింది. ఫలానా వ్రతం చేయి, ఫలానా పూజ చేయి, ఫలానా జపం చేయి, చేసి ఇకపై చెయ్యనని చెయ్యి. దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. అంటే ప్రాయశ్చిత్తం చేసేసి ఇంకెన్నో పాపాలు చేయొచ్చు అనమాట. పిచ్చిన ఆయన ప్రాయశ్చిత్తం చెయ్యడానికి ముందు ఏమనుకోవాలంటే అయ్యో పాపం చేసే నేను బాధపడాలి, ఇకపై చెయ్యని అనుకుంటేనే ప్రాయశ్చిత్తం, లేకపోతే ప్రాయశ్చిత్తం కూడా పరిచేది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ముందు పశ్చాత్తాపం, తర్వాత ఇకపై పాపం చేయననే నిర్ణయం, ఇకపై ధర్మమాచరిస్తాననే దృఢ సంకల్పం పెట్టుకుని అప్పుడు చేసే ప్రాయశ్చిత్తం మాత్రమే ఫలిస్తుంది. ఒక పెద్ద ఆయన మంచి వేదశాస్త్రవేత్త ఉన్నాడు. ఆయనకు సర్వప్రాయశ్చిత్త శాస్త్రం తెలుసుట. రిటైర్మెంట్ అయ్యాక సర్వప్రాయశ్చిత్తం చేసేద్దాం, ఇలా అన్ని పాపాలు చేద్దామన్నాడు. ఇంకా సరిగ్గా రిటైర్ అయ్యలేడు, పోయాడు మొత్తం ప్రాయశ్చిత్తం లేక. కనుక ప్రాయశ్చిత్తం రెడీ పెట్టుకుని పాపాలు చేయకూడదు. తెలుసుకోండి, కొన్ని విషయాలు ఉంటాయి. కనుకనే చేసేనని పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్తం తెలుస్తుంది కదా. ఇక్కడ ఇది గ్రహించి నాయన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటే మళ్ళీ ప్రశ్న వేశాడు. ఇవన్నీ మన కోసమేనండి. అబ్బాయి ఇంకా పూర్తి కాదా అంటే పూర్తి కావట్లేదు బతుకు, అందుకే బాధ. అప్పుడు మరో ప్రశ్న వేశాడు. ఇవన్నీ ఎంత చక్కటి ప్రశ్నలు చూడండి. మనకి ఇలా ప్రశ్నించాలని కూడా చేత కాదు. అందుకే తెలివైన వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలు పట్టుకుంటే చాలు మన బతుకు బాగుపడిపోతుంది. ఏమంటున్నాడు తెలుసా? ప్రాయశ్చిత్త కర్మలు చేయమన్నారు. సరే, ఎన్ని ఉన్నాయో పాపాలు, మరి అన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. అవి చేయడానికి బతుకు సరిపోతుందా? పైగా అవి సరిగ్గా చేయాలి. ఆ చేయించడానికి ఎవరినో తెచ్చుకొస్తాం, వాడు సరిగ్గా చేయించకపోతే అదొక పాపం, దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్త కర్మలకు ప్రాయశ్చిత్తాలు ఇక్కడ. పైగా తేడా వచ్చింది, ప్రత్యవాయ దోషం వస్తుంది దానికి ఇక్కడ. కనుక ప్రాయశ్చిత్తం శాస్త్రం చెప్తోంది, కానీ ఎలా చేస్తామయ్యా అని. అందుకే పెద్దలు చెప్పిన నిత్య జీవన విధానం మనకు చెప్పారు కదా. బ్రాహ్మీ ముహూర్తం లేవడం, ఈశ్వరుని ఆరాధించడం, ఆయా నైమిత్తికాలు చేయడం. ఇదిగో శివరాత్రి వ్రతం. శివరాత్రి వ్రతం చేయగానే గొప్పగా మన బతుకు మారిపోతుందేమో అనుకోండు. పాపాలు పోవడం కోసం చేయాలి ముందు. అది అవన్నీ పోయే మనకేం తెలుసు? ఎందుకంటే భగవంతుడు అడుగు కింద నుంచి తీస్తూ ఉంటాడు, నీకు పైది పోవట్లేదు అనుకుంటాం, కింద నుండి కదుపుతుంటాడు. ఎంత కరగబెట్టాలో అక్కడి నుంచి కరిగి పైది కలుగుతుంది. తెలుసు ఇక్కడ ట్రీట్మెంట్ ఆయన తీరు వేరు. అది మనకు అర్థం కాదు. ఒక్కటి తెలుసుకోవాలి, శాస్త్రం చెప్పినది ఏది చేసినా వ్యర్థం కాదు అని తెలిస్తే చాలు. అర్థం కాకపోయినా పర్వాలేదు, చేసుకో, అది నిన్ను శుద్ధం చేస్తుంది. అది నాకు అర్థం కాలేదనుకో, వ్యర్థం కాదని తెలుసుకో, సాధన చేయి, తరించిపోతావు, అయిపోయింది, ఇంకేముంది. ఇలాగా బోధించితే నిజమే. కానీ అవి కూడా పాపాలను పోగొడతాయి నాయన అంటే కష్టం నాయన. ప్రాయశ్చిత్త కర్మలు కూడా కష్టమే పాపాలను పోగొట్టం. ఇది ఎలాంటిదంటే ఒక పాత్రలో కళ్ళు పోసి పీపా బిగించి గంగతో అభిషేకం చేసినా అది కళ్ళుకుండే, అంతేకాని గంగా పాత్ర అవదు. అలాగే ఎన్నో పాప సంస్కారాలు మనస్సులో పెట్టుకున్నవాడు ఎన్ని పుణ్యకర్మలు ప్రాయశ్చిత్తాలు చేసినా శుద్ధుడు కాడున్నాడు. అందుకే అవన్నీ మానేశారండి అన్నాడు ఒక ఆయన. పుణ్యకర్మలు అది కాదు ఇక్కడ. అంటే నువ్వు చెయ్యగలిగినంత చెయ్యాలే తప్ప నువ్వు చేసినంత సరిపోదు. ఇది చెప్పడం. చెయ్యగలిగినంత చెయ్యి, కానీ నువ్వు చేసినంత సరిపోదు. అందుకేం చేయాలంటే ఒక్కొక్కటి దేశకాల పరిస్థితులు అనుకూలించవు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామంటే ఆ యంత్రం దొరకదు, మంత్రం దొరకదు, తంత్రం దొరకదు, జ్ఞానులు దొరకరు, నీకు ఆ పుస్తకాలు దొరకవు. ఏం చేస్తావు? చేయించేవాళ్ళు లేరు, నీకు చేసుకునేటువంటి అర్హత కూడా లేదు. అటువంటిప్పుడు ఏం దిక్కు? ఎందుకయ్యా బాధపడతావు? చూసారు ఇంత భయపెట్టాడా? సర్వనరకాల నుంచి పోగొట్టి నిన్ను శుద్ధుణ్ణి చేసేది ఈ యజ్ఞయాగాది కర్తువులు ఇవేవి కాదు. శాస్త్రం చెప్పినంత వరకు నువ్వు చేస్తూ ఉన్నా. ఒక్కటి చెప్తున్నాను ఉపాయం. ఆ ఉపాయం లేకపోతే ఇవేవీ పని చెయ్యవు. ఉపాయం ఒక్కటి ఉంటే ఇవి నువ్వు కాసింత చేసినా అధిక ఫలితాన్ని ఇస్తాయి అన్నాడు. ఆ ఉపాయం కష్టమా? అతి సులభం అన్నాడు. ఆ ఉపాయం ఉంటే చెప్తారా అన్నాడు. చెప్తాను. ఈ విషయం మాత్రం నేను ఒకప్పుడు విహరిస్తూ ఉంటే ఒక పర్వతం దగ్గర అగస్త్యులు వారు కనబడి నాకు చెప్పారంటున్నారు. ఎవరు? శుకయోగీంద్రుడు.
ఆ కథ చెప్తున్నాను విను అని అత్యద్భుతమైన ఉపాయాన్ని చెప్తున్నాడు. మొత్తం బ్రతుకుని తరింపజేసేటటువంటిది. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక్క దెబ్బకే ఇటు పాపాలని పోగొట్టి అటు పరమాత్మను అందించే ఉపాయం, ఇహపర సాధకమైన మహోపాయం. అతి సులభంగా కనబడుతోంది కనుక కలియుగంలో అబ్బే అంత మాత్రానికి వస్తుందా అని మొహాలు చిట్లించేలా మనల్ని చేయించగలిగే అద్భుతమైన ఉపాయం. ఆ ఉపాయం ఏంటో చెప్పబోతూ ఉన్నాడు సుఖయోగేంద్రుడు. చెవులు రిక్కించి వినబోతూ ఉన్నాడు పరీక్షిత్తు. రేపు మనం అందరం వినబోతున్నాం దాన్ని. స్వస్తి.